గడిచిన వారము మనం విన్నటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. షార్ట్ కట్ బ్లెస్సింగ్ ప్రేయర్స్, అడ్డదారుల్లో దీవెనలు ఆశీర్వాదాలు తెప్పించుకునే ప్రార్థనలు, అలాంటి పనులు చెయ్యటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అది క్రైస్తవ్యం కాదు. అది క్రైస్తవ సహవాసంలో చేసే మాల్ ప్రాక్టీస్, తప్పుడు పద్ధతి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఒక రకమైనటువంటి సంస్కృతి నుంచి ఈ క్రైస్తవ్యాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే హైందవ సంస్కృతిలో మనకి కొన్ని అడ్డదారులు ఉన్నాయి. అడ్డదారుల్లో డబ్బున్నవాడు సంపాదించుకోగలిగిన దీవెనలు, దేవుని దగ్గరగా డబ్బులిచ్చి టికెట్లు పెట్టి స్ట్రైట్గా వెళ్ళి దర్శనాలు చూసేసుకోవటాలు, నోములు యజ్ఞాలు లాంటి ఖరీదైన పద్ధతుల్లో ఆశీర్వాదాలను తెచ్చేసుకోవాలి అనేటువంటి ప్రయాణాలు చాలా చేయగలుగుతాం. అదే బాణీని క్రైస్తవ్యంలో కూడా చేసి దీనిలో కూడా మనం ఏమైనా తెచ్చేసుకోవటానికి ప్రయత్నం చేయటం అనేది మానవ సహజమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో భాగమే మరికొన్ని రకాలైనటువంటి ప్రార్థనలను వెతుకుతూ సులువుగా, త్వరగా, సత్వరంగా, ఇన్స్టెంట్ తొందరగా ఆ దైవికమైనటువంటి ఆశీర్వాదాలు తెచ్చుకుని పొందుకుందాం అనేటువంటి ప్రయత్నం. దైవిక ఆశీర్వాదాల ప్రయత్నంలో భాగంగా చేసే ఒక మోసం ఏంటి అంటే, ఆర్థికమైన సంతోషాలు, భౌతికమైన దీవెనలుగా కనబడే, ప్రపంచానికి కనబడే విలువలతో తగ్గిపోయినా పర్వాలేదు కానీ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం వాటిని మాత్రం అనుభవించేలాంటి బలమును కలిగి ఉండడానికి ప్రయత్నాలు. వీటిని ఏ రకంగా చూసినా క్రైస్తవ్యం ఏం చెప్పుద్ది అని అంటే అడ్డదారని చెప్పుద్ది. కానీ మనుషులకు అవన్నీ అనవసరం. మేము దీవించబడ్డామా లేదా, ఆశీర్వదించబడ్డామా లేదా అన్నటువంటి మాటల్లో ఏంటి మీ ప్రమాణం అంటే, ఆర్థికంగా మీరు లాభం పొంది ఉండాలి, స్థితిగతుల్లో చూసినప్పుడు ఇతరుల కన్నా మీరు మేలుకరమైన ఉన్నతత్వాన్ని అనుభవిస్తున్నట్లుగా చెప్పగలగాలి, ఆయా ప్రదేశాల్లో మనుషులు చూసినప్పుడు మీరు వేసే వస్త్రం, మీరు చేసే వేషం, మీరు ఉన్నటువంటి స్థాయి అన్నిటిలో కూడా మాకు విజయమును లేక బలమును అనుభవిస్తున్నాం అనేటువంటి ఆ ఉన్నత స్థితిని కలిగి ఉన్నాం అనేటువంటి ఆ పరపతిని చూపించుకోవాలి. ఇవి లోకంలో ఉండేటువంటి ప్రజల మధ్యలో మీరు ఉన్నతంగా దీవించబడ్డారు అని చెప్పుకునేటువంటి ప్రమాణాలుగా చూస్తాం. అవి ప్రమాణాలు కావు, అది ప్రభు ద్వారా వచ్చినవి కావు. కాబట్టి ఆర్థికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలుగా చెప్పలేదు బైబిలు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని కూడా మనకి చెప్పడం జరిగింది. అందుకనే ఆశీర్వదించబడుతున్నామనే నెపంలో పొందుకున్న ఏ రకమైన దీవెన కూడా దేవుని రాజ్యానికి ఆటంకం కాకుండా ఉండేలాగా అది నీ అదుపులో ఉండాలి తప్ప నువ్వు ఆశీర్వాదాల అదుపులోకి పోకూడదు, ఆశీర్వాద ప్రార్థనల మార్పులోకి జారిపోకూడదు. ఈ మధ్య రాంబాబు బ్రదర్ గారు ప్రార్థన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన యూట్యూబ్లో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది, మన వాట్సాప్ వీటిలో. వాటిల్లో మీరు చూసినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడట జోబులో, ఖాళీ జోబులో వచ్చాడట ఒక బ్రదరు. అన్న ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే 500 రూపాయల నోటు వచ్చిందంట ఎక్కడ, జోబులోకి. ఇంకా తర్వాత నెక్స్ట్ వర్షిప్ అందరూ ఎక్కడికి వెళ్తారు, చుట్టుపక్కల చర్చిలోళ్ళు ఆ చర్చికి వెళ్తారు. ఎందుకు, వాడికి 500 వస్తే నాకు 1000 రాదా, వాడికి 1000 వస్తే నాకు 10,000 రావా, ఇలాంటి ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలు. అలాగే సతీష్ అన్న చెప్తూ ఉంటాడు, ఆమె కష్టమంతా తీసుకొచ్చి కానుకని చెప్పి మందిరంలో ఇచ్చింది, ఇంటికి వెళ్ళేటోడికి 50,000 వచ్చేసినాయి, ఈవిడ 5,000 ఇస్తే 50,000 వచ్చినప్పుడు నెక్స్ట్ అందరూ ఎక్కడ వెళ్తారు, 5,000 పట్టుకుని అక్కడికి వెళ్తారు, నాకు రావా. ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్లో చెప్పే దొంగలు చాలామంది మన ముందు ఉంటారు. ఈ దొంగల్ని చూసి, దొంగ బోధల్ని చూసి మీరు కూడా ఏదో దీవెన పొందుకునే, ఆశీర్వాదాలు పొందుకునే అడ్డదారులు అనుకుని కనుక వెళ్ళినట్లయితే ఆ దారులు మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళవు, సరికదా. దేవుని రాజ్యానికి మిమ్మల్ని ఆటంకపరుస్తాయి. ఈ విషయం జ్ఞానం కలిగి వినడానికి ప్రయత్నం చేస్తూ రెండవ భాగంలోకి మనం వెళదాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం వింటాం. ఇక్కడ తొందరగా కానీ, అకస్మాత్తుగా కానీ, వెంటనే కానీ దేవుని దగ్గర నుంచి పొందే ఏ పద్ధతి బైబిల్ చెప్పలేదు, బైబిల్ ఇవ్వలేదు. నూతన నిబంధనలో మరిముక్కిలి ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు అనే పదము బైబిల్లో లేదు. అపోస్తులుల బోధ నుంచి నడిచిన క్రైస్తవ సంఘం ఏమి నేర్చుకుందంటే, వారి దగ్గర ఉన్న వాటిని సమిష్టిగా పంచుకోవడం నేర్చుకుంది, అందరికీ ఇవ్వడం నేర్చుకుంది. ఎవరూ కూడా ఆర్థికమైన ఆశీర్వాద వాగ్దానాలను పట్టుకుని క్రీస్తు దగ్గరికి వచ్చినట్లు బైబిల్లో ఒక్క వ్యక్తి గురించి కానీ, ఒక్క సంఘం గురించి కానీ చెప్పబడలేదు. సో ఇలాంటి విషయాలలో ఏ రకమైనటువంటి ప్రభావాలకు కూడా మనం గురి అవ్వకూడదు. అలాంటి మాటలకు చెప్పే సంఘాలలో ఉండేటువంటి పద్ధతులు కలిగిన ఆ బోధకులు, నాయకులు, విశ్వాసులు కూడా మార్చుకోవాల్సినటువంటి లక్షణాన్ని మనం ఎదుర్కొంటున్నాం. గమనించండి,
ఒక్కోసారి యేసుక్రీస్తులో ఉండేటువంటి మాటకి మనం కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు. చూద్దాం ఒకసారి. జాన్ 6, యోహాను సువార్తలో 6వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పెను. దేని యందు విశ్వాసం ఉంచుట? ఆయన పంపిన వాని యందు. అంటే ఎవరు? దేవుడు యేసుక్రీస్తుని పంపాడు. యేసుక్రీస్తు దేవుని చేత పంపబడినవాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు, దేవుని దగ్గర ఉన్నవాడు, దేవుడే అయినవాడు అని ఆయనను నమ్ముట విశ్వాసం. మళ్ళీ చెప్తున్నాను, మీ విశ్వాసానికి ఒక పేరు మార్చుకోండి, మీ విశ్వాసానికి నిర్వచనం మార్చుకోండి, మీ విశ్వాసానికి కర్త అయిన యేసు గురించినటువంటి సరైన అభిప్రాయం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటికైనా సంఘంలోకి వచ్చి దేవుని దగ్గరికి వచ్చామని చెప్పుకునే మీరుకు యేసు గురించినటువంటి సరైన విశ్వాసం లేకపోతే నష్టపోతారు. యేసు గురించినటువంటి విశ్వాసం ఏమై ఉండాలి? ఆయన దేవుని చేత పంపబడిన వాడని, ఆయన దేవుడై ఉన్నవాడని, ఆయన దేవుని పక్షమైన వాడని, ఆయన దేవునిలో భాగమని వెంచాలి. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తుని మీరు చూసేటప్పుడు ఆయన ఆశీర్వదించువాడని కాదు నమ్మాల్సింది, ఆయన దేవుని వాడని, ఆయన దేవుని చేత పంపబడిన వాడని, సమయం సమీపించినప్పుడు మనుషుల్ని రక్షించి విమోచించడానికి, ఆయన దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి ఆయన దారి లేక మార్గమైన వాడని నమ్మాలి. మీరు యేసుప్రభు దగ్గరికి వస్తే దేనికని నమ్ముతున్నారు? ఆయన్ని, ఆయన మమ్మల్ని దేవుని దగ్గర నుంచి వచ్చి తీసుకెళ్తానికి వచ్చిన వాడు నమ్ముతున్నారా? ఆశీర్వాదానికి ఇచ్చేవాడు నమ్ముతున్నారా? మీరు యేసునామంలో ఆమేన్ అన్నారంటే దాని వెనక మీ ఆలోచన ఏంటి? ఏదో పొందేస్తామనే కదా. మీరు ప్రార్థన చేసి ప్రభువా ఉద్యోగం ఇస్తున్నందుకు స్తోత్రం ఆమేన్ అన్నారంటే ఏంటి? యేసు ప్రభు ఉద్యోగం ఇస్తానికి వచ్చాడా? ప్రభువా ఈ వివాహ విషయంలో నువ్వు అద్భుతమైన కార్యం చేసి ఘనమైన కార్యం జరిగించి వివాహం అంతట్లో నువ్వు నడిపించినందుకు నీకు స్తోత్రం అంటే వివాహం చేయడానికి వచ్చాడా యేసు ప్రభు? ఇక్కడ మీ దృక్పథం యేసుని ఏమై ఉన్నాడు దాని మీద మీ విశ్వాసం అనే పేరు మార్చండి. 2:36 వచనం అదే అధ్యాయం. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. ఇక్కడ ఏంటి? ఈ మనుషులు ఎవరు మరి? చూస్తున్నారంట, ఏముంచట్లేదు. ఏంటి రెండో రకం? చూడటం ఏంటి, విశ్వాసం ఉంచకపోవడం ఏంటి? ఇది యేసుప్రభు వచ్చినప్పుడే జరిగింది. ఇది ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వారందరూ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా వైపు చూడండి. మీరందరూ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతున్నారా? అందరూ ఏమంటున్నారు గట్టిగా? మీరు యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారా? ప్రార్థన చేసే పాస్టర్ ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారా? అబద్ధాలు ఆడద్దు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీకు బాగా నమ్మకమా? దేవుని యందు విశ్వాసం ఉంచితే మీకు బాగా నమ్మకమా? మీ ఇంటికి యేసుప్రభు వచ్చాడంటే నమ్ముతారా? పాస్టర్ గారు వచ్చారంటే నమ్ముతారా? అప్పుడు మీ విశ్వాసం ఎవరిది? మీరు ఆయన గురించి నమ్ముతున్నారు కానీ విశ్వసించట్లేదు. ఇదే మాట. ఈరోజు చాలామంది యేసుప్రభుని మీరు రక్షకుడు అంగీకరిస్తున్నారు, చూస్తున్నారు కానీ విశ్వసించటం లేదు. ఆయన చెప్పిన మాటే 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. ఎవరి యందు? కుమారుని చూచి, తండ్రి యందు విశ్వాసముంచు ప్రతివాడు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును. జాగ్రత్తగా ఉంచండి. కుమారుని చూడాలి, ఆయన యందు విశ్వాసముంచాలి. ఆ కుమారుని యందు మీరు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఆయన మీ విశ్వాసానికి కర్త అయి ఉండాలి. మీరు ఇంకొక దాన్ని బట్టి నమ్మకూడదు. వాగ్దానాలను బట్టి నమ్మకూడదు, ఆశీర్వాదాలను బట్టి నమ్మకూడదు, దీవెనలను బట్టి నమ్మకూడదు, ఆర్థికాలను బట్టి నమ్మకూడదు, విడుదలను బట్టి దేవుడిని నమ్మకూడదు, కార్యాన్ని బట్టి యేసుప్రభు నమ్మకూడదు. యేసుప్రభు నమ్మడాన్ని బట్టి కార్యం చూడాలి. ఈరోజు చాలామందికి ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను కొన్ని హాస్పిటల్స్కి దర్శించడానికి మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు వెంటనే చెప్తారు, అయ్యగారు ఆ చివరి ఆవిడ కూడా ప్రార్థన చేయండి అని పిలుస్తారు. ఈలోపు మేము కళ్ళు మూసుకుని తలలో వంచేటప్పటికి జనరల్గా తెల్ల సట్కాలు వేసుకుని వస్తాం. వాళ్ళకి అర్థమైపోద్ది ఈ బైబిల్ పట్టుకొని నేను ఎవడో పాస్టర్ లాగా ఉన్నాడని చెప్పి, అయ్యగారు మా పేషెంట్ కూడా ప్రార్థన చేయరని వాళ్ళే వచ్చి కొంతమంది తీసుకెళ్తారు. మన వాళ్ళు రికమెండేషన్ కొంతమంది వాళ్ళు వచ్చి మా దగ్గర కూడా రండి ప్రార్థన చేయండి అని. ఏమ్మా మీరు ప్రభు నమ్ముతారంటే, ఏమండి రోగంతో ఉన్నాం, బాధతో ఉన్నాం, హాస్పిటల్కి వస్తే ప్రార్థన చేస్తే తగ్గుద్దని అందరూ చెప్తారు, మీరు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే తగ్గుద్దని నమ్ముతున్నాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మా అయ్యగారు వస్తారు మీ చేత ప్రార్థన చేస్తామని మనోళ్ళు ఆల్రెడీ క్యాన్వర్సింగ్ స్టార్ట్ చేస్తారట. మా అయ్యగారు నా చూడడానికి ఎలాగైనా వస్తారు, ఆయన చేత ప్రార్థన చేస్తారు, నీకు ఎందుకు తగ్గిపోద్ది, నువ్వు నమ్ము, తగ్గిపోద్దు నమ్ము అని చెప్తారు. వాళ్ళు ఇప్పుడు దేని మీద నమ్ముతారు? యేసుప్రభు మీద, పాస్టర్ గారి మీద. సో ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసం పాస్టర్ గారు ప్రార్థన మీద. పాస్టర్ గారి విశ్వాసం ఎవరి మీద? యేసుప్రభు మీద. మొత్తానికి స్వస్థపరచు వరములు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వాక్యము, ప్రార్థన అన్నీ ఏకీభవించాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. నా పక్కన రోగి ఉన్నాడు కదా, ఎవరు రికమెండెడ్ రోగి,
ఈ రికమెండేషన్ ఇస్తున్న రోగి కూడా ఏకీభవిస్తాడు నాతో పాటు. సో అప్పుడు ఖచ్చితంగా రోగి ప్రార్థన స్వస్థ వచ్చేస్తాడు, ఆడు వెళ్ళిపోయాడు. ఇలాగే ఎక్కడో ఏఎంజీలో ఒకసారి ఎవరికో మన వాళ్ళు రోగుల కోసం ప్రార్థన చేయడానికి వస్తున్నప్పుడు ప్రార్థన అయిపోయాక ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. రైతు బజార్లో కలిసింది నాకు. మా ఇంటి పక్కన రైతు బజార్ కదా, నేను రైతు బజార్లో ఏదో కొంటుంటే వచ్చింది. వచ్చి సీరియస్గాను అయ్యగారు బాగున్నారా అంది. బాగున్నారంటే బాగున్నానమ్మా అన్న. గుర్తుపట్టారా అని. ఇది ఒకటి కౌన్ బరేగా కరోర్పతి ప్రశ్న. అది బోల్డ్ పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం, బోల్డ్ ఊర్లు మీటింగ్లకు వెళ్తూ ఉంటాం, ఆయా ప్రదేశాల్లో జనాలు కలుస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, ఏవో చెప్పేస్తూ ఉంటారు. ఇదిగో మా బావగారి తాలూకా చెల్లండి అక్కడిని ఏదో ఆ టైంకి కొడతాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎక్కడో ఉంది అమ్మ, నాకు ఎక్కడ గుర్తుంటుందిరా అని అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు డాక్టర్లు ఇంక అవ్వదు, ఆపరేషన్ అవ్వదన్నారండి, ఆ రాత్రి దేవుడు మమ్మల్ని బాగు చేశాడండి మీరు ప్రార్థన చేశాక, ఇంక మరి మాకు తగ్గిపోయిందండి అయ్యగారు అంది. మరి ప్రభు నమ్ముకున్నావా అని అడిగి అనేసి అంటే, అయ్యగారు దేవుడు బాగు చేసిన తర్వాత నేను నమ్మలేదు కానీ ఆ బాగుపడిన మా చెల్లి యేసుప్రభు నమ్ముకుందండి అంది. యేసు ప్రభువుని నమ్మడం వల్ల స్వస్థత వచ్చిందా, స్వస్థత వచ్చినందువల్ల యేసుప్రభు నమ్మిందా? 100కి 1000 మంది మీరు లెక్కేస్తే పిల్లలు పుట్టారని యేసుప్రభు నమ్మడం, కార్యం చేశాడని యేసుప్రభు నమ్మడం, దయ్యం వదిలిపెట్టిందని యేసుప్రభు నమ్మడం, ఇల్లు కట్టుకున్నాం కాబట్టి యేసుప్రభు నమ్మడం, దీవెనలను బట్టి యేసుప్రభు నమ్మడం. మరి మీ విశ్వాసం ఎవరి మీద ఉంది? అయితే ఇది ఫాల్స్, ఇది తప్పుడు విశ్వాసం. నీ జీవితంలో క్రియాత్మకమైన పనులను బట్టి ప్రభువుని అంగీకరించేది క్రైస్తవ్యము కాదు, అది తప్పుడు పద్ధతే. నీ విశ్వాసము క్రీస్తు మీద ఉండి క్రీస్తు వలన నాకు వచ్చినా రాకపోయినా నా విశ్వాసం క్రీస్తు అని చెప్పకపోతే నీ విశ్వాసం అబద్ధం. చెక్ చేయండి ఇప్పుడు మీ విశ్వాసం ఏంటో. చాలామంది తప్పిపోతారు. ఇప్పుడు మీరు బాప్తిజం ఎందుకు తీసుకున్నారు? మా జీవితంలో దేవుడు చాలా అద్భుతం చేశాడు అందుకు బాప్తిజం. తప్పు. నువ్వు క్రీస్తు దేవుని చేత పంపబడిన వాడని, ఆయన నా రక్షణకు మూలాధారమని, ఆయన ద్వారా నేను దేవుని దగ్గరకు చేర్చబడడానికి దగ్గర దారి మార్గమని, ఆయన యందు నేను చూచి నమ్ముతున్న విశ్వాసాన్ని బట్టి చూడక నమ్మకపోయినా, క్రియ జరగకపోయినా నా అంతరంగంలో నా దేవుని మీద అచంచలంగా నిలబడ్డము నాకు విశ్వాసం. ఈరోజు చర్చికి చాలామంది రాకపోవడానికి ఏమ్మా ఎందుకు రాలేదనంటే వాళ్ళు చెప్పే కారణాలు ఒకటే, పరీక్ష ఫెయిల్ అయ్యాను, మా అమ్మాయి చర్చికి రానంటుంది. ఎందుకు రానంది? కార్యం చేయలేదు దేవుడు. విశ్వాసం ఎవరి మీద ఉంది? ఇప్పుడు క్రియ చెయ్యగలిగిన దేవుడిని నమ్ముతుంది తప్ప దేవుడి వలన నాకు కార్యం జరుగుద్దని నమ్మట్లా. ఇక్కడ ఎంతోమంది ఫెయిల్ అయ్యారు, ఎంతోమంది సేవకులు అడ్డుదారి బట్టి ఆడెవడో ఎక్స్ క్రిస్టియన్ అంట. ఎక్స్ ఏంటి? ఎక్స్ హిందూ ఎక్స్ క్రిస్టియన్ అవుతాయా? మనందరం ఎక్స్ హిందువులు కాదా? కాదా? ఎక్స్ అంటే దేవుడు వెక్స్ అయిపోయాడు, దేవుడి దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, రాలా. అసలు బైబిల్ చదివే పద్ధతి సరిగ్గా తెలియకపోవడం వల్ల, రక్షణ మూలం సరిగా లేకపోవడం వల్ల మనలో చర్చికి మానేసిన ఆ ఎక్స్ హిందూ చెప్పే మాటలకి చర్చికి ఆగిపోతూ కార్యాలు జరగట్లేదని చెప్పి ఆగిపోతున్న నీకు నాకేమీ పెద్ద తేడా కనబడట్లే. మీ ఇద్దరు ఒకటే. ఇదిగో యేసుప్రభు వారి బాధే కనబడుతుంది. విశ్వాసం అంటే మళ్ళీ నేను చర్చికి వచ్చేయడం విశ్వాసం అనుకుంటున్నారేమో, బాప్తిజం తీసుకోవడం విశ్వాసం అనుకుంటున్నారేమో, కార్యాలు అద్భుతాలకు సాక్ష్యాలు చెప్పాడు విశ్వాసం అనుకుంటున్నారేమో, సంఘాల్లో మీటింగులు చర్చిలు కట్టించడం డబ్బులు ఏమన్నా విశ్వాసం? ఏది విశ్వాసం అన్నాడు దేవుడు? సో నీ విశ్వాసానికి ఆధారం ఏంటి? ఈరోజు మీలో చాలామందికి విశ్వాసం లేదని యేసుప్రభు డైరెక్ట్గా మాట్లాడగలడు. నేను మీ మీద నిందారోపణ చేయగలను. కారణం ఏంటి? సేమ్ థింగ్. క్రియ జరగలేదు, కార్యం జరగలేదు, అద్భుతం జరగలేదు, విడుదల జరగలేదు, ఆశ్చర్యకార్యం జరగలేదు, డబ్బులు రాలేదు, అప్పు పుట్టలేదు, ఇల్లు కట్టలేదు, పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, మగపిల్లోడు పుట్టలేదు, వీసా రాలేదని ఒక ఆవిడ మానేసిన చర్చికి. ఏమమ్మానంటే అసలు పరలోకంలాగా ఉంటుందటండి అమెరికా, వెళ్ళడానికి దారి ఇవ్వలేదు దేవుడు. వెళ్ళడానికి దారి ఇవ్వకపోతే అది పరలోకమా? పరలోకానికి దారి యేసుప్రభు అండి, అమెరికాకి దారి ట్రంప్. ఈ మధ్యలో వీళ్ళకి ఎవడో ఈరోజు ట్రంప్ ఉంటాడు, రేపు ఇంకో బొంపు ఉంటాడు, ఆడెవడితో నీకేం సంబంధం? సో దేవునితో నీ దారి ఏంటి? ఈరోజు నాకు లక్ష్యము దేవుడు అనుకోండి, చాలామంది క్రియ జరగకపోయినా, అద్భుతం లేకపోయినా నేను దేవుని సన్నిధికి రావడం మానను, దేవుని వాక్యాన్ని చదవడం మానను, దేవునితో ధ్యానించడం మానను, దేవుని సన్నిధిని వెతుక్కోవటానికి వెంపర్లాడకుండా అసమయమనక పరుగులెత్తడం మానను. ఇలాంటి మనుషులు ఎంతమందిని చూస్తారు మీరు? ఎంతమందిని వెతుకుతారు? నేను మొన్న ఒక ఆవిడని అడిగాను, ఏమ్మా చర్చికి అంత దూరం నుంచి వస్తున్నావు, దగ్గరలో మందిరాలు లేవా అని అడిగాను. ఆవిడ మాట చెప్పింది, పాస్టర్ గారు మీరు దగ్గరలో వెళ్ళమంటున్నారు, నేను వెళ్ళగలను, మీరు నా దగ్గరికి రావద్దు అని మీరు కరాఖండిగా నా మొహం మీద చెప్పేస్తే నేను మానేస్తాను. నేను దగ్గరలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, ఒకప్పుడు చేశాను. దానివలన నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు దేవునితో సంబంధం నాకు అక్కడ దొరకలా. నాకు అక్కడ మా పాస్టర్ గారితోనూ సంఘంతోనూ సహవాసం అనే పేరుతో చాలా మోసానికి గురయ్యా. నా జీవితంలో 15 లక్షలు ఆ మందిరంలోకి వెళ్ళడం వల్ల నేను నష్టపోయా.
కానీ ఈరోజు నేను నష్టపోయిన నా స్థితిలో నుంచి, నేను ఉన్న ప్రదేశం నుంచి మీ చర్చికి వచ్చి ఒకసారి వచ్చి వెళ్ళటానికి ₹180 ఖర్చు అవుతుంది నాకు. నేను ₹180 ఖర్చు పెట్టుకుని సైతం నాకు ఈ కష్ట సమయంలో సందర్భం అని పలానా రోజు వాక్యము చెప్పే ప్రార్థన ఉంది అని అంటే నేను మానక మీ దగ్గరికి రాగలుగుతున్నా. నేను ఎందుకు ఇంత దూరం ఆటోల మీద ప్రయాణం చేస్తూ ఇన్ని రూపాయలు ఖర్చు పెడుతూ తిరుగుతున్నాను అంటే, నేను వింటున్నటువంటిది నా కర్త అయిన యేసుక్రీస్తుకి దగ్గరగా నన్ను చేరుస్తుంది. అందుకు నేను రావడం మానటలేదు. నాకు విలువైనటువంటి విషయాలలో నాకు ఇంకెక్కడో లాభం ఉందేనంటే ఐ డోంట్ కేర్. నా పనిని మానేస్తాను ఆ రోజు. ఎందుకంటే నాకు ఆ లాభం కన్నా నా దేవునితో ఉండేటువంటి ఆ విశ్వాసంలోకి నేను ఎదగడం నాకు ఆసక్తి. ఇంట్లో చిన్న కార్యక్రమం మీకు పెట్టుకుంటే పడితే మందిరం మానేస్తారు, వాక్యం వినడానికి రావడం మానేస్తారు, దేవుని మాట వినడానికి ఏముంది నువ్వు వెళ్ళు, నేను లైవ్లో కూర్చుంటానులే. లైవ్లో కూర్చుంటావా? పడుకుంటావు. తర్వాత నచ్చలే. ఫిజిబిలిటీస్ ఎప్పుడూ ఉంటాయి. సో విశ్వాసం అనే పేరుకి మీ విశ్వాసం నిజంగా యేసేనా అని అడిగితే విశ్వాసం దొరికిపోవచ్చు. ఆ మాట ఉంటుంది యోహాను సువార్త 3వ అధ్యాయంలో, మనందరికీ తెలిసినటువంటి మాట, 16-17 వచనాలు. సువార్త అనగానే చెప్పే మాటలు ఇయే. 3:16. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వాసముంచు ప్రతివాడు అంటే ఇప్పుడు దీనిలో ఇక్కడ కూర్చున్న అందరూ ఉన్నారా లేదా? యేసుప్రభుని విశ్వాసం ఉంచిన వాళ్ళే లేదా? ఇప్పుడు మీరు అందరూ చెప్పొచ్చు, అది కూడా విశ్వాసమేనండి, మేమందరం దేవునితో ఉన్నాం కదా, అయితే మేము నశించామని నిత్య జీవం పొందుతామని. గ్యారంటీ ఉందా? ఈ 3:16 మీరు విశ్వాసం ఉంచారు, నశింపక నిత్య జీవం పొందగలరా? యేసుప్రభు నమ్మారు కదా, 3:16 ప్రకారం నమ్మారా లేదా? నమ్మిన మీరు ఇప్పుడు చదివినటువంటి 6:29 అలాగే 36-40 వచనాల ప్రకారం మీరు దేవునితో పాటు ఉన్నారు అనే విశ్వాసానికి రాగలరా? ఈ రెండు ఈక్వలేనా? కాదు. ఇదేంటి? నా రక్షణకు మూలాధారమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నేను రక్షణలో ప్రవేశించాను. నా రక్షణ కారకుడిని నేను ఎరగకపోతే నా విశ్వాసం మళ్ళీ సరిపోదు, పనిచేయదు. కాబట్టి పని చేయగలిగే స్థితిలోకి మీరు ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలో తెలుసుకోవాల్సిన ముఖ్యంగా మనకి ఏంటంటే, యేసు ప్రభు వారిని నమ్మినంత మాత్రంలో, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినంత మాత్రంలో, యేసు ప్రభునందు విశ్వసించినంత మాత్రంలో, రక్షణ పొందినంత మాత్రంలో, అభిషేకం అని చెప్పేటువంటి కార్యాలు మీకు జీవితంలో జరిగినంత మాత్రంలో దేవుడు మిమ్మల్ని తప్పు చెయ్యనివ్వడు. దేవుడు మిమ్మల్ని పొరపాట్లు చేయటానికి అనుమతి ఇవ్వడు. దేవుడు మిమ్మల్ని నెమ్మదిగా చిన్నవైనా చెయ్యి, పర్వాలేదు ఒప్పేసుకుందాం అనేటువంటి సమర్థనీయమైన పనులు చెయ్యనివ్వడు. నువ్వు చెయ్యొద్దు అని చెప్పాడు, చెయ్యొద్దంతే. అబద్ధం ఆడడానికి కుదరదన్నాడు, వాడద్దంతే. దొంగతనం చేయొద్దన్నాడు, చేయొద్దంతే. వ్యభిచారం చేయొద్దన్నాడు, చేయొద్దంతే. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దన్నాడు, చెప్పొద్దంతే. సమాజంగా కూడుకుడు మానొద్దన్నాడు, రాకుండా మానొద్దంతే. ఆజ్ఞ ఏది ఇచ్చాడో అది నువ్వు చేయాల్సిందే. ఇంకే నువ్వు దానికి అమెండ్మెంట్స్ చెప్పడానికి, షార్ట్ కట్స్ వెతకడానికి, పర్వాలేదు అనుకోవడానికి అసలు కుదరదు. అసలు నీకే దమ్ము ఎక్కడ వచ్చింది? నీకు ధైర్యం ఏంటి? దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన మాటలు చేయక నీకు నచ్చినట్టు బతుకుతుంటే అసలు నీకు అధికారం ఎవడిచ్చాడు? నువ్వు క్రైస్తవుడుగా ఎలా చెప్పేసుకుంటున్నావు? నువ్వు నీ విశ్వాసానికి అడ్డదారి ఏంటి? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావు, ఈయన తప్పు చేయమంటాడా? చేయమంటాడు. పొరపాటు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పాపం చేయమంటాడా? చేయమంటాడు. చెయ్యొద్దని చెప్పిన తర్వాత నువ్వెందుకు ఈ తప్పులు చేస్తున్నావు? మరి ఇప్పుడు నీ నోట్లో బూతు మాటలు రావచ్చా? తాకడు. బజార్లోకి వెళ్ళి రోడ్డు మీద ఆయన వీధులలో ఆయన శబ్దం ఎవరికి అంటే నువ్వు సమాజంలో బయటకు వచ్చి దెబ్బలాట్లు ఆడచ్చా? వీధుల్లో వినపడద్దంటే ఇంట్లో వినపడమనే, ఇంట్లో అరుచుకోమనే, తలుపులేసి కొట్టుకోమనే. పొద్దున్నుంచి కోపమే రావద్దు, నీ శత్రువుని ప్రేమించమని, నిన్ను నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తే నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎంత ప్రేమగా ఉండాలని చెప్పాడు మాదిరి కదా. ఈ పద్ధతులన్నీ తెలిసి నువ్వు తెలిసిన తర్వాత కూడా దెబ్బలాడగలుగుతున్నావు, అరవగలుగుతున్నావు, కేకలేయగలుగుతున్నావు, రోడ్డు మీదకి రాగలుగుతున్నావు అంటే అసలు నీ బతుకులో క్రీస్తున్నట్టా లేనట్ట? అడ్డదారి బతుకులు కదా నీది క్రైస్తవ్యంలో. ఏం మాట్లాడరే? అడ్డదారులు కదా మీ దొంగదారుల్లో మీరు క్రైస్తవ్యాన్ని ఎంచుకున్నారు కదా. ఆ క్రైస్తవ్యానికి మీరు పాస్టర్ని మీరు రోడ్డు మీద పెడుతున్నారు కదా. మీ వీధిలో మీ ఇంట్లో ప్రార్థన పెడితే రేపు సాక్ష్యం ఏంటి? అక్కడ మీరు చేసే పనులేమో దిష్టులు తీయటము, తీసి అదే రోడ్డు మధ్యలో 3 ఇళ్ల మధ్యలోకి వెళ్ళి ఆ గుడ్లు, ఎంటుకలు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు అవి వేయటము. నువ్వు వచ్చి ఇక్కడ పాస్టర్ దగ్గర తెచ్చి మా అబ్బాయికి దయ్యం పడుతుంది ప్రార్థన చేయండి అంటే ఏం చేయాలి? పాస్టరు ఈయన్ని అడ్డదారులు తీసుకెళ్ళిపోతున్నావుగా నువ్వు. అడగగలిగే విషయాల్లో చెప్పగలిగే సేవకుడు లేనంత వరకు ఈ అడ్డదారిలో క్రైస్తవ్యం దేవుని దగ్గరికి వెళ్లకుండా దారిలో పడి చస్తారు. జాగ్రత్త. కుదరదు ఈ వాక్యం. అరే నువ్వు ఒకసారి దేవుని దగ్గరికి వచ్చావు, క్రీస్తు నా రక్షకుడు అన్నావు, ఇంకొక సంబంధమైన లోక సంబంధమైన రోమ 12:2 ప్రకారం లోక మర్యాదను వెంబడించకుండా ఉండమన్నావు. దట్స్ ఆల్. ఉండద్దంతే. మరి నువ్వు పసుపు వేసుకోవడం ఏంటి పెళ్ళికి?
నేరేడు కొమ్మ ఎందుకు నీకు? మామిడి తోరణం ఎందుకు నీకు? తమలపాకులు కట్టెందుకు? జాకెట్లు కట్టెందుకు? నువ్వు తీసుకెళ్ళే తాంబూలం రేపు వరలక్ష్మి వ్రతమా నువ్వు ఇవ్వడానికి? మరి నీకేం పోయే కాలం? మరి నీ అడ్డదారిలో నువ్వు చేసే పెళ్లిలో పరిశుద్ధ వివాహం అంటే ఎలా అవుతుంది? అడ్డదారి కదా నీది. నీతో పాటు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి సంఘాన్ని దూచేస్తున్నావు. ఈ షార్ట్ కట్స్ ఎవడు చెప్పాడు మీకు? ఈ రకమైన అడ్డదారుల్లో ప్రార్థనలు లేవు, ఆశీర్వాదాలు రావు. దేవుని కార్యాలు, క్రియలు సహజంగా జరిగిపోయే ప్రక్రియలో మీకు జరుగుతున్న పనులను, దైవాశీర్వాదాలను మీరు చెప్పే సాక్ష్యాలు నమ్మడానికి జనం ఎర్రోళ్ళేమో కానీ మోసపోకండి, దేవుడు విక్రించబడ్డని బైబిల్ చెప్తుంది. నో షార్ట్ కట్స్. చెప్పింది చెప్పినట్టు చేయటమే దేవుని వాక్యం. అలా మారినటువంటి అంత్యోకయలో మొట్టమొదటి క్రైస్తవులు వాళ్ళు చేసే జీవిత విధాన ప్రమాణాలు చూసి ఏంటి వీళ్ళ నిబద్ధత ఏంటి, వీళ్ళు విలువైన జీవితాలు ఏంటి, వీళ్ళ త్యాగాలేంటి, వీళ్ళు ఎందుకు దేవుని మాటను బట్టి ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నారు, మనం చేస్తున్నట్టు రాజీ పడరెందుకు, లోబడరెందుకు, తప్పు చేయరెందుకు, పాపం చేయరెందుకు, ఆసక్తి కలిగిన లోకపు మర్యాదలు వెంబడించరెందుకు, వీళ్ళండి క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పారు. ఈరోజు మనకు కూడా క్రైస్తవులని ముద్ర ఉంది. ఏమని? ఏ క్రైస్తవులని? క్రిస్మస్కి ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. మన క్రైస్తవ్యం ఫ్యాషన్ పెరడే. మీరు వేసుకున్న బట్టలు, మీ మూతికి వచ్చిన రంగులు, మీ ఒంటి మీద మీ బతుకులు, వేషధారి అని పిలిచే దేవునికి దగ్గరగా నిలబడిపోతామే. భక్త్యా? అది భక్త్యా? ఎందుకు మాదిరి చూడ? షార్ట్ కట్స్. భక్తికి షార్ట్ కట్స్ ఎతికేసావు. క్రైస్తవ్యానికి నీకు నచ్చిన పద్ధతులు ఏం చేసుకున్నావు? ఏమీ అవ్వదలే. మా పాస్టర్ అమ్మగారే ఎన్ని మలుపులు ఎట్టుకుంటే ఏమవుద్ది? ఎట్టుకుంటే ఆవిడ వెళ్దో, నువ్వు అయిపోతావా? మీ పాస్టర్ అమ్మ నీ రక్షణకు మాదిరే? ఎవడు నీకు మాదిరి? అందుకే యేసునందు విశ్వసించావా అని అడిగాను. నిన్న నా కేవైసీలో ఎవడో ఒక ప్రశ్న అడిగాడు. ఆయన సినిమాలు చూడొచ్చని చెప్పాడట. ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి ఒక ఆయన పెళ్లి చేసుకుంటే ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నా నీకోసం సిలువెక్కాడురా? సిలువెక్కాడా? అసలు అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వ్యక్తులు నీకు ఆదర్శమా? వాళ్ళు చెప్పే మాటలకి సినిమాలు చూడొచ్చని అడుగుతావా నువ్వు? నీ క్రైస్తవ్యానికి మాదిరెవడు? నీ రక్షణకు పునాది ఎవడు? యేసు ప్రభు నీకు తెలియదు. నీ రక్షణ బద్దు షార్ట్ కట్ ఎదుగుతున్నావు. అలా నీకు కావాల్సిన ఉపదేశాలు ఎత్తుక్కుని పర్వాలేదని సముదాయించుకుని నువ్వు కొత్త బైబిల్ తయారు చేసుకుంటావు. అది పరలోకం వెళ్తుందా? దేవుని రాజ్యానికి వెళ్ళగలవా? జాగ్రత్త. చిన్నపిల్లప్పుడు మీరు ప్రతి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని కఠినంగా పెంచండి భక్తి విషయంలో. అంతేగాని పర్వాలేదని లూప్ హోల్స్ ఇచ్చి ఈరోజు మీరు పర్వాలేదంటే రేపు యవ్వన కాలం వాళ్ళు వెనక్కి తిరగలేరు, వాళ్ళు కిందకి దిగలేరు, వాళ్ళు రాజీ పడలేరు. పరిస్థితుల మధ్యలోకి వచ్చేటప్పటికి నువ్వు రాజీ పడాల్సి వస్తుంది. రేపే అమెరికా వెళ్ళిపోతే వాళ్ళు నీకు బోధ చెప్తారు. నువ్వేం మాట్లాడడానికి అవ్వదు. నువ్వు పెంచిన విశ్వాసం చెడిపోద్ది. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను మీరు ఇప్పుడు ఈరోజు క్రమశిక్షణతో నేర్పడం నేర్చుకోండి. షార్ట్ కట్స్ పెంచకండి. పర్వాలేదని చెప్పకండి. ఇది తప్పదు, ఇది దేవుని నీతి, దీన్ని ఇలాగే చేయాలి, నువ్వు ఇలా చేయొద్దు, నేను ఇలా చేయను అనే మాదిరిని చూపించాల్సిందే. ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనే విషయంలో ఒక రకమైన పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేవుని నీతిని ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను. ఒకసారి ఆలోచించండి. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంకి రండి. ఒక సాక్ష్యం విందాం. 1 Samuel 13:14. 13వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 14వ వచనం. అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను. 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీ గైకొను పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. ఇది దావీదు గురించి సౌలు కాలంలో దేవుడు తన ప్రవక్తకు తెలియపరిచి ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి ఒకసారి. అయితే యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి. ఆగండి. ఒకవేళ దేవుడే గనక ఈ మాట నాతో అన్నాడు అని మీలో ఎవరైనా చెప్పగలరా? నాకు ఆజ్ఞాపించిందంతా నేను చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను వదలడు, నన్నే వాడుకుంటాడని ఎంతమంది చెప్పగలరు? ఎవరైనా చేయతారా? ఎవ్వరు ఎత్తరు. ఎందుకు ఎత్తరు? ఆయన ఆజ్ఞాపించిన దాన్ని మనము చేయలేదు కాబట్టి. చెయ్యకపోయినప్పుడు నిన్ను దేవుడు రీప్లేస్ చేస్తాడా చేయడా? ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి తెలియని విషయం చెప్తున్నాను ఈరోజు. నేను సారీ అని చెప్తే దేవుడు సారీ చేస్తాడు, క్షమిస్తాడు. ప్రభువా నన్ను మార్చు అంటే నన్ను మార్చేస్తాడు. ప్రభువా నాకు అలా కాదు ఇలా చెయ్యని చెప్తే నాకు ఎలాగో చేసేస్తాడని చాలామంది అనుకుంటున్నారు. ప్రభు అలా చేయడు.
నువ్వు చెయ్యటానికి చేసే ప్రయత్నంలో తోడై ఉంటాడు, నిన్ను చెయ్యనివ్వడం. నువ్వు చేస్తేనే నీతో నడుస్తాడు, లేకపోతే చేయడు. సౌలు తన మనస్సు మార్చుకోవటానికి ప్రయత్నం చేయలేదు, అందుకు సౌలుకు అవకాశం ఇవ్వలేదు. దావీదు ప్రతిసారి తప్పు జరిగిన వెంటనే, దేవా నువ్వు నన్ను డీల్ చేయి, నేను నీ చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నానని హ్యాండిల్ చేయటానికి, దేవుని చేత హ్యాండిల్ చేయబడటానికి ఎప్పుడు రిపేరబుల్గా ఉన్నాడు. అందుకు దేవుడు అతన్ని తన చిత్తానుసారి అని చెప్పాడు. ఇప్పుడు మనకి ఈ విషయం, ఈ స్టేట్మెంటు, దేవుడు నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టి నీకన్నా నా చిత్తం చేయడానికి ఇష్టపడగలిగిన నా హృదయానుసారం నేను ఇంకొకటి ఎంచుకుంటానని అంటే నీ స్థానం ఏమవుద్ది? నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి నీలో దర్శనాలు ఏమి ఆనిపోవు. ఐ రిపీట్, దర్శనాలు చూడడం మానవు, ప్రవచనాలు రావడం మానవు, కలలు కనడం మానవు, వాగ్దానాలు రావడం మానవు, ప్రవచనాలు చెప్పడం మానవు, అద్భుత ఆశ్చర్య స్వస్థత మహత్కార్యాలన్నీ జరిగిస్తావు, 9 వరాలు నీలో పనిచేస్తాయి, కానీ నువ్వు దేవుని రాజ్యంలోకి రావు. నువ్వు ఆయనతో నడవలేవు. ఆయన నీతో నడవడం వల్ల ఈ కార్యాలన్నీ జరుగుతాయి, నీతో ఆయన నడవడు. నిన్ను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి, దేవుని రాజ్యంలో తీసుకుని వెళ్ళి ఆ స్థానంలోకి నిన్ను తీసుకెళ్ళడు. ఏం చేయగలవు? ఎందుకంటే నువ్వు నా చిత్తానుసారం చేయలేదు. కానీ నువ్వు అక్కడ నిలబడడానికి, ఆ ప్రజల అవసరం తీర్చడానికి నీలంటోడు అక్కడ అవసరం కాబట్టి నేను అక్కడ నుంచోబెట్టుకుని నిన్ను ఫలింపజేశా. కానీ నువ్వు నా చిత్తంలో నేను చెప్పిన మాటలు నువ్వు చేయలేదు కాబట్టి ఐఎమ్ సారీ, నేను వేరే వాడిని ఎంచుకున్నాను. సౌలు ద్వారా చాలా పనులు జరిగాయి, అక్కడ చాలామంది ప్రజలు దేవుని వైపు తిప్పబడ్డారు. కానీ సౌలు ఆ వాగ్దానంలోంచి అవుట్. నేను ఇప్పుడు నీతో చెప్పే ఒక విషయం నీకు చేదైన వార్త కావచ్చు, కానీ విను. ఒకవేళ దేవుని దగ్గర నుంచి నువ్వు అడ్డదారులో, షార్ట్కట్లో, కొన్ని పద్ధతులు ఉన్నటువంటి షార్ట్కట్స్లో ప్రార్థన చేయించుకోవడం, కొన్ని షార్ట్కట్లు చెప్తున్నాను, మీకు ఏమైనా కోపం వస్తే నా మీద రానివ్వండి, ఇబ్బంది ఏం లేదు, తర్వాత చూసుకుందాం. ప్రార్థనలు చేయించుకోవడం, కానుకలు ఇవ్వడం, సేవకులకు భోజనాలు బట్టలు పెట్టి ఇళ్లలోకి తీసుకెళ్ళి ఒకరోజు పడుకోబెట్టించుకోవటం, ఆశ్రయం ఇవ్వడం, బోల్డ్ దీవెనలు వచ్చేస్తాయి. చాలామందికి ఉన్న అడ్డదారులు పెట్టించుకోవటం, సువార్తలకి స్పాన్సర్షిప్ చేయటం, సేవకులకు ఏర్పాట్లలో మంచి ఆహార భోజనాలు ఏర్పాట్లు పంపిణీలు చేయటం, కానుకలు అత్యధికంగా ప్రతిసారి ఇస్తూ సభలు పెట్టించడం, సువార్తలు ప్రకటించటం. దైవ సంబంధమైన కార్యక్రమం అనగానే మేమే ముందుండాలి అనేలాగా ఆ చర్చికి గుమ్మం స్పాన్సర్ చేయడం, ప్రధాన గుమ్మం. ఆ చర్చిలో ఆ దేవుని సేవకుడికి అవసరతలుగా ఉండడానికి ఎక్కడా దిగడానికి వీల్లేదు. మా ఇంట్లో దేవుని సేవకుడికి ఒక మేడ మీద ఇల్లు కట్టాం, మేడ మీద రూమ్ కట్టాం, అది పాస్టర్ రూమ్. అయ్యగారు మా ఇంటికి వచ్చినప్పుడు, ఈ ఏరియాలో వచ్చినప్పుడు మా దగ్గరే ఉండాలి, గెస్ట్ల కోసం, పరిచర్య కోసం అని చెప్పి కొన్ని విడిది గదులు ఏర్పాటు చేసి, సుఖవంతమైన, సౌకర్యవంతమైన, విలాసవంతమైన కొన్ని లగ్జరీస్ ఏర్పాటు చేసి ఆ ప్లేస్ని ఇంచుమించు రీహాబిలిటేషన్ గెస్ట్ హౌస్, ఇది కరెక్ట్ వర్డ్, గెస్ట్ హౌస్ని కట్టించి సేవకులకు ఆతిథ్యాలు ఇచ్చే ఏర్పాట్లు చేయటం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మీ ఇల్లు దీవించబడడం, ఆశీర్వదించబడడం అనేటువంటి పదాలకు, దేవుడు మాకు తోడుగా ఉంటాడు అనేటువంటి ఆలోచనలకు ఏ వ్యక్తులైతే ఆ పనులు చేస్తారో, ఈ రకమైన అడ్డదారుల్లో దీవెనలు సంపాదించుకున్నావో లేదో నాకు తెలియదు, నాకు తెలిసైతే రావు. ఒకవేళ వచ్చింది అనుకున్నా, మానసిక అనుభూతి పొందుతున్నా, వాటిని బట్టి ఆర్థికమైన లావాదేవీలతో నువ్వు మంచి గ్రూప్లోకి వచ్చి దొంగతనంగా దాచుకుంటున్నా, నేను నీతో చెప్పే విషయం ఒకటి, నీ జీవిత ప్రమాణంలో అవన్నీ జరగచ్చు, కానీ ఆ దేవునితో ఉండే ఆనందాన్ని, మాధుర్యాన్ని పోగొట్టుకుంటాం. దట్ ఇస్ నెంబర్ 1. ఈ షార్ట్ కట్స్ వల్ల మీరు అనుకున్నవన్నీ వస్తాయి, ఫిజికల్ థింగ్స్ అన్నీ మీరు చూస్తారు, ఎన్రిచ్ అవుతారు, కట్ రిలేషన్ విత్ గాడ్ అనుభవించేటువంటి ఆ మాధుర్యం, ఆ ఆనందాన్ని మీరు మిస్ అవుతారు. నేను పర్సనల్గా చెప్తున్నాను, అలాంటి వ్యక్తుల్ని చూసి నేను అడిగాను, మీకు ఈ విషయం తెలుసా అని అడిగితే, అయ్యి బాబే ఏంటి సార్ అలా కూడా ఉంటుందా అని. అదేంటి మరి అంటే, ఏమోనండి మాకు ఇచ్చిన కృపను బట్టి మేము ఇవన్నీ ఏర్పాట్లు చేయడం వరకే మా పని, ఉట్టిదే. నువ్వు అడ్డదారులు ఎత్తుక్కుని నువ్వు ఏది సంపాదించుకున్నావు అంతే. నెంబర్ 2, నువ్వు కోరినటువంటి గమ్యానికి రీచ్ అవ్వగలవు అడ్డదారులు ప్రార్థనల ద్వారా. నేను చెప్పినవి రెగ్యులర్గా ఉండే ప్రార్థనలు, నీకు తెలుసు ఏ షార్ట్కట్లో. ఇప్పుడు చెప్తాను నేను, ఏడుపు కొట్టు ప్రార్థనలో, కన్నీటి ప్రార్థన అంటారు కదా, దానికి నేను పేరు మార్చాను. 2, కడుపు మంట ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కడుపు రగిలిపోయి మండిపోయి ప్రార్థనలు చేసి ఏడిచి దేవుడు ఇవ్వకపోతే కుదరదని రగిలిపోయే ప్రార్థనలు. అప్పుల ప్రార్థనలు, అప్పు చేసి కానుకిచ్చి ప్రార్థన చేయించుకోవడం, అప్పుల ప్రార్థన. నువ్వు అప్పులు అయిపోయినా పర్లేదు, పాస్టర్ దీవించబడితే చాలు.
ఈయన బెంజ్ కారు ఇచ్చేస్తాడు దేవుడికి, బెంజ్ కారు. ఆ తర్వాత ఆడి కొంటాడు, అది దేవుడు అంటాడు, ఇది దేవుడే అంటాడు. ఈయన మోడల్ మార్చాడని చెప్పడం విశ్వాసం అంటాడు దాన్ని. ఎర్రోడెవడు? కానుకలు ఇచ్చే నువ్వే, సంఘంలో చేరి నువ్వే, మాది కూడా పెద్ద జిలుగులు లైటింగ్లో కనపడుతున్నాం అనుకునే ఎర్రదాని ఎర్రోడు నువ్వే. అది ఏ సంఘమో నువ్వే ఆలోచించు, దేనిలో దూరావో. ఇలాంటి ప్రార్థనలలో నువ్వు అనుకునే ఆశీర్వాద పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిలో నీవు రీచ్ అవ్వగలవు, గమ్యానికి రీచ్ అవ్వగలవు. కానీ ఒక విషయం తెలుసా, అనేకుల అభ్యంతరాలు నీ మీద ఉంటాయి. యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్, కానీ చాలా మంది అభ్యంతరాలు నీ మీద ఉంటాయి. ఏటోనండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం, మేము ఇలాగే ఉండిపోయాం, మరి ఆయనకి ఏటో దేవుడు అలా దీవించేస్తున్నాడు. అది తెలుసు ఆ దీవెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఏమని? ఏదో బినామీడు ఏదో వస్తుంది, మరి మేము నిజాయితీగా ఉన్నాం కదా, మాకు రావాలి కదా, మాకు రావట్లేదేంటి? దిస్ క్వశ్చన్స్, అబ్జెక్షన్స్ విల్ బి మెనీ. బయట వాళ్ళకే ఉంటాయి, మనకే ఉంటాయి అభ్యంతరాలు. నువ్వు అనుకున్న గమ్యానికి చేరడం ముఖ్యమా, అభ్యంతరం లేని ఆశీర్వాదం పట్టుకోవడం ముఖ్యమో తెలుసుకో. నెంబర్ 3, చాలా విషయాల్లో నీ ఫెయిత్ రిస్కీగా మారద్ది. ఫెయిత్ వేరు, రిస్క్ వేరు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఈ 2 పదాలు వేరు వేరని. నీ భక్తి ఏమవుద్దో తెలుసా, రిస్కీగా మారద్ది, ఫెయితీగా మారదు. విశ్వాస సంబంధంగా మారదు, రిస్క్ సంబంధంగా మారద్ది. అంటే నువ్వేదైనా పని జరగాలంటే కొన్ని సాహసాలు చేస్తావు, కొన్ని తెగింపులు చేస్తావు. ఆ తెగించిన దానిని ఆత్మీయతను నువ్వు ముసుగేసుకుంటావు. విశ్వాసం అంటావు దాన్ని, నువ్వు చెప్తావు విశ్వాసం, కానీ మాకేమనిపిస్తుంది? కాదు, రిస్కీ. అలాంటి తెగింపులతో చేసేటువంటి నువ్వు సంపాదించుకునేది ఏదైనా అడ్డదారే తప్ప శాశ్వతమైన దారి కాదు. అది శాశ్వతమైనది కానే కాదు. అది ఎలాగో అన్నది, అది చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. జాగ్రత్త సుమి. నెంబర్ 4, నువ్వు అందరి మధ్యలో హైలైట్గా కనపడతావు. హైలైట్ అంటే ఏంటి? మా దగ్గర కొన్ని పెన్నులు ఉంటాయి, నా బైబిల్లో ఇలాంటి పెన్నులు. ఏం చేస్తుంటాయి ఆ ప్లేస్లో రాస్తే, నేను చదివేటప్పుడు నా కళ్ళు అక్కడికి వెళ్తాయి. ఎందుకు? దీన్ని ఏమంటారు? హైలైటర్స్ అంటారు. అంటే ఆ ప్లేస్ని అండర్లైన్ చేసి యేసుప్రభు చెప్పినవి దీంతోనూ, ఆర్థికమైన విషయాలు చెప్పినవి వీటితోనూ రాస్తాను. అంటే డబ్బుకు సంబంధించి నేను ఎప్పుడు మోసపోకుండా ఇది నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. పింక్ ఆల్వేస్ మనీ, దీనికి దగ్గరగా. నన్ను ప్రభు మాట ఇచ్చిన దానికి ఈ గ్లిటర్ వాడతాను. ఇది నాకు వార్న్ చేస్తూ ఉంటుంది బైబిల్ చదివేటప్పుడు, హైలైట్ చేస్తుంటుంది. నేను లోకంలో ఉండేటప్పుడు నేను హైలైట్ అవుతాను. భక్తిలోనూ ఆత్మీయతలోనూ ఆయా పరిస్థితుల్లో నేను కొంచెం హైలైట్గా మారతాను. కానీ నా పరపతి దెబ్బతింటుంది. మై రిప్యుటేషన్ ఫెయిల్స్, బట్ ఐ విల్ బీ హైలైటెడ్. ఏది కావాలి మీకు? హైలైట్ అవ్వడం కావాలా, రిప్యుటేషన్ ఉండాలా? మీ రిప్యుటేషన్ పాడైపోద్ది, మీరు హైలైట్ అవుతారు. అందరి దగ్గర మీరు బాగుంటారు, కానీ మీ రిప్యుటేషన్ పాడైపోతూ ఉంటుంది, మీ పరపతి చెడిపోతూ ఉంటుంది. మీరు ప్రజల నోట్లో పెరుగుతారు, ప్రభు నోట్లో ఉమ్మివేయబడతారు. మనుషులు గొప్ప అంటారు, ప్రభు పట్టించుకోడు, కానీ మీరు హైలైట్ అవుతుంటారు. అన్నిట్లోనూ మీరే కనబడుతూ ఉంటారు, చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త. నెంబర్ 5, నువ్వు చాలా విషయాల్లో అప్డేటెడ్గా ఉంటావు, నేర్చుకున్నది ఏమీ ఉండదు. నువ్వు అప్డేటెడ్గా ఉంటావు, నేర్చుకున్నది ఏమీ ఉండదు. నేర్చుకోవడం ఏంటి, అప్డేటెడ్ ఏంటి? ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందాన్ని నాకు తెలుసు, కానీ అది ఏంటో నాకు తెలియదు. అదే ఏం వచ్చిందో నాకు తెలుసు, ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. మీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ద ఓన్లీ 1 గర్ల్. మీ ఇంట్లో మైక్రో ఓవెన్ ఉందమ్మా? ఓటీపీ ఉందా? ఎయిర్ ఫ్రైయర్ లాంటిది ఏమైనా ఉందా? మీరు అలాంటి ఓటీజీయా ఓటీపీయా? ఓటీజీ. ఇవన్నీ మిగిలిన వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయా లేవా? మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయి మీకు ఎలా తెలుసు? చదువుకున్న దానిలో మిషన్ లేవు. ఎందుకు? ఆవిడ ఎలా ప్రిన్సిపల్ ఏంటో తెలుసు, ఇండక్షన్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసు, మ్యాగ్నెటిజం ప్రిన్సిపల్ ఏంటో తెలుసు, ఎలక్ట్రిసిటీ యొక్క ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మ్ దగ్గర
ఏ సిచ్యువేషన్స్లో ఏ ఇండక్షన్ పెడితే, ఏ వోల్టేజ్ పెడితే, ఏ రకంగా అది ఫ్రై చేయాలో ఆమె చదువుకుంది. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుకుంటూ నేర్చుకుంది. మీరేం చదవలేదు, మీ ఇంట్లో ఎన్ని ఎక్విప్మెంట్లు వాడుతున్నారో అంటే మీరు అప్డేట్ అయ్యారా లేదా? ఇలాగ అప్డేట్ అయ్యి ఉంటారు అందరూ. అదేంటో తెలియదు వల్లి, అది ఎందుకో తెలీదు. ఆత్మీయత కూడా అంతే. ప్రార్థన అనగానే ముసుగేసేయడం తెలుసు, అసలు నువ్వేం చేస్తున్నావో తెలీదు. అసలు నీకు దేవుడికి సంబంధం ఉంటే కదా నువ్వు అడుగుతుందేదో తెలియడం. ప్రార్థన అనగానే ఎవడ మైకులు ఆక్కోకూడదు, పట్టించుకోవడమే. పదం ఏంటో తెలియదు, స్తోత్రం ఎందుకో తెలియదు. ప్రభు వాళ్ళందరినీ పడగొట్టావు, నీకు స్తోత్రం. పడిపోతే స్తోత్రం ఏంటి? ప్రభు ఈ రాత్రి కార్యక్రమంలో ఆ సినిమా వాళ్ళందరికీ నడిపించావు, స్తోత్రం. సినిమాకి స్తోత్రమా? ఇదే ఇలాంటి వాళ్ళు మీరు టీవీలో వస్తున్నారు చూడండి, ఆడు చెప్పే కుళ్ళు జోకులకు స్తోత్రం అంటాడు వెనకాతల. మీరు కూడా అందరూ చేతులు ఎత్తుంటారు. దేనికి స్తోత్రం? ఆడేసిన ఏదో మాటలకి, పనికిమాలిన విషయాలకి, నష్టానికి, కష్టానికి, దుఃఖాలకి దేవుడికి స్తోత్రాలా? అంటే వీడికి ఊతపదం స్తోత్రం, మనకు కూడా ఊతపదం మెలకుకి స్తోత్రం. ఇయే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే నేర్చుకున్నది ఏమీ ఉండదు. దేవునితో నా సంబంధం ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఇది నేర్చుకున్నాను, దానికి తగినట్టుగా ఉంటాను. అది చాలామంది జీవితంలో కనపడదు. జాగ్రత్త. నెంబర్ 6, చాలా విషయాలలో మీకు జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. ఇది ఈ అనుభవాలు షార్ట్కట్ల వల్ల. తప్పు చేసినోడు, నేను నిన్న ధర్మస్థలే కదా కర్ణాటకలో జరుగుతుంది. ఇప్పుడు మైల్ రాయిళ్ళు తవ్వుతున్నారు. ఏమొస్తున్నాయి అక్కడ? శవాలు వస్తున్నాయి. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, సంవత్సరం క్రితం పాతిపెట్టినోడు ముసుగేసి తీసుకెళ్తే ఆడు ఖచ్చితంగా చెప్తున్నాడు, పలానా దగ్గర ఇన్ని పాతాను, ఇక్కడ పాతానని. మనకు గుర్తుంటుంది అలాంటివి? గుర్తుండవు. మరి తప్పు చేసినోడు గుర్తు ఎలాగుంటాయి? అదే చెప్తున్నాను, తప్పు చేసినోడికి గుర్తుంటుంది, క్రమంలోకి వెళ్ళినోడు గుర్తుండదు, పద్ధతి ప్రకారం వెళ్ళిపోతాడు. ఈ అడ్డదారులు వెళ్ళినోడికి చాలా గుర్తులు ఉంటాయి, కానీ ఆడేమి నేర్చుకోడు. మళ్ళీ చెప్తున్నాను, ఆడేమి నేర్చుకోడు. ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిన విషయమే. తప్పు చేసే ప్రతి మనిషి దాని గురించినటువంటి ఒక ఒప్పుకోలుతో మైండ్లో రికార్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చూసుకోండి, మీ జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నాయి, అవన్నీ మైండ్లో మిమ్మల్ని పట్టు పీడిస్తే వదలవు. ఈ అడ్డదారులు మీకు తెలియకుండా మిమ్మల్ని వాటితో సంబంధాన్ని తెస్తే తప్ప మీరు నేర్చుకునేటువంటి బుద్ధిని ఇవ్వవు. నేను ఇది తెలుసుకున్నాను, నేను ఇది నేర్చుకున్నాను, ఇది మానేశాను ఉండదు. రిపెంట్ అవ్వనివ్వదు. ఆ షార్ట్ కట్స్లో నిన్ను ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంది భక్తి. ఏ అడ్డదారైనా అంతే క్రైస్తవ్యంలో. నేను మిగిలిన వాటిలో అడ్డదారులు నేను చెప్పట్లా, క్రైస్తవ్య అడ్డదారి చెప్తున్నా. ఆఖరిది ఏంటంటే, అన్నీ నీ దగ్గర ఉంటాయి, నీ హృదయంలో దుఃఖం పోదు, విచారం తగ్గదు. అన్నీ నీతో ఉంటాయి, అన్నీ నీ దగ్గర ఉంటాయి, విచారం పోదు, దుఃఖం పోదు. దానికి దోతలు 2 నీ దగ్గర ఉంటాయి, విచారపు దోత, దుఃఖపు దోత. ఒకటేమో జబ్బు, ఇంకోటేమో నీ ఇంట్లో దేవుని దగ్గర నుంచి వచ్చిన దోత, అంటే బిడ్డ, పిల్లోడు కానీ పిల్ల కానీ నిన్ను పీడించు తినడానికి ఒకటి ఉంటుంది. జబ్బు వదలడు, నీ బిడ్డ నిన్ను వదలడు. అది పిల్ల ఎవడైనా సరే దోత కదా అది. నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తము ముళ్ళు అన్నాడు చూడు, పౌలుకి పిల్లలు లేరు, నీకుంటారు. తలుచుకుని ఆడవని రోజు ఉండదు. నాకు ఈ జబ్బు తగ్గదు, ఆ బిడ్డ వదలడం, పీడించి తినేస్తా నీ లైఫ్. ఇవి నేను నిన్నేం బెదరగొడ్డని చెప్పట్లా. అడ్డదారుల్లో వెళ్ళిన వాళ్ళని చూసి దీవెనలని చెప్తున్న మాటలు విని శాస్త్రోక్తంగా కాక, క్రమబద్ధంగా కాక, భక్తి మార్గంలో కాక, లోకపు లౌకిక మార్గాల్లో దేవుని పట్టుకున్న సేవలో ఉన్న సేవకులు, సేవకుల కుటుంబాలు, సేవకుల అల్లుళ్ళు కూతుళ్ళను చూసి చెప్తున్న మాటలు ఇవి. ఇవన్నీ అడ్డదారులు, ఇవన్నీ అడ్డదారులు. ఒకప్పుడు నీతికి నిలబడిన పరిశుద్ధులు, వారి కుటుంబంలో సేవకు దేవుడు పిలిచాడనంటే వాళ్ళు అష్ట కష్టాలు పడి పిల్లలకి వారసత్వాలను అప్పగించలేదు, పిల్లలకి సేవా పరిచర్యని దేవునికి దీవెన అని చెప్పలేదు. వాళ్ళు సంఘంలో నమ్మకమైనటువంటి బిడ్డలను లేపి తల మీద నూనె పోసి, ఇదిగో నువ్వు దేవుని పరిచర్యకు అభిషేకించబడుతున్న వ్యక్తివి, ఇది నువ్వు కొనసాగించాలనేటువంటి ధర్మం నిర్వహించినటువంటి నీతిపరులు. నేడు ఈ అడ్డదారులు ఎదిగిన, పిలుపులు పలిగిన ఈ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారసులందరూ అడ్డదారుల్లో వచ్చిన క్రైస్తవులే. ఆ సంఘాల్లో చేరిన మీరు అడ్డదారి క్రైస్తవులే. నిజమైన పిలిపే
అలాంటి సేవకుల పిల్లలు సేవకులు అవ్వకూడదని లేదు. ఖచ్చితంగా లేవి కుటుంబంలో లేవి యాజక పరిచర్య ఉంది. కానీ నూతన నిబంధన పరిచర్య దానికి విరుద్ధం. దట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దూరావు అని అంటే మా పాస్టర్ గారు అబ్బాయికి బోల్డ్ జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానం ఉంటుంది? ఈ అడ్డదారి జ్ఞానం ఉంటుంది. ఎందుకు? శ్రమపడి పిలిచిన వాడు దేవుడు, నీ సేవకుడు తండ్రిని, నీకు సేవకుడిగా. అలాగే నువ్వు వెళ్తున్నావు అంటే నీ ఇష్టం. నువ్వెందుకు వెళ్తున్నావో నీకు తెలుసు. నీకు కావాల్సింది దేవునా, దేవుని సంబంధమైన సంబంధమా? నువ్వు దేనికి వెళ్తున్నావు నువ్వు తెలుసుకో. ఈ అడ్డదారుల్లో వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా దేవుని నీతిలో నుంచి తొలగిపోతారు. అది అడ్డదారులకు వెళ్ళొద్దు, జాగ్రత్త. రైట్. ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాం. జాన్ 7:37. ప్రభు మాట ఏం చెప్పాడు విందాం. ప్రభువు మాట విందాం. జాన్ 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఎవరి దగ్గరికి వచ్చి తీర్చుకోవాలి? ఎక్కడికి రమ్మన్నాడు ఆయన? నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఇప్పుడు నిజంగా చూడండి, యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళి దాహం తీరింది. దేవునితో నా సంబంధం నాకు దాహాన్ని తీర్చింది. ఆ సంఘంలోకి నేను వెళ్ళిన తరువాత నా బతుకులో ఉన్న తృష్ణ, దప్పిక, దేవుని కొరకు బ్రతకాలి ఎలాగైనా అనేటువంటి ఒక కోరిక, దేవుని కొరకు నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలి, నేను మార్చుకోవాలనే కోరిక నాకు తీరింది అని చెప్పే సాక్ష్యాలు మీరు ఎక్కడైనా విన్నారా? మా చర్చికి వెళ్తేనండి, మా వర్షిప్ టీం ఒకటి ఉంటుంది. ఏం టీము? ఆ వర్షిప్ టీం ఆరాధన చేస్తుంటేనండి మాకు పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? దప్పి తీర్చుకోవడానికా, వర్షిప్ చేయడానికా? మ్యూజిక్ కొట్టేవాడికి ఏమర్థం అవుద్ది? ఆ బ్యాండ్ పార్టీలోకి వెళ్తాడు. ఎవడికి కావాల్సింది వాడు ఎత్తుక్కుంటాడు, ఎవడికి నచ్చింది వాడు చేయటానికి వెళ్తాడు. సో ప్రతి సందర్భంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి? మీరు దేవుని దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు పోరాటంలో, నా జీవిత విధానంలో నేను జీవించాలనుకుంటున్నటువంటి క్రమానికి నీతి తప్పిపోకుండా, తప్పు చేయకుండా, పాపము చేయకుండా, లోకంలోకి వెళ్లకుండా నా మనసును మార్చుకునేటువంటి దాహం తీరడం కోసం, దాహం తీర్చుకోవడం కోసం నేను అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు సంబంధమైన సత్య జీవ సంబంధమైన వాచనాన్ని పట్టుకుని దానికోసం నేను బ్రతకడం ద్వారా నా మనసు మార్చుకున్నాను, నా ప్రేమించే తత్వాన్ని మార్చుకున్నాను, నా గుణం మార్చుకున్నాను, నా బుద్ధి మార్చుకున్నాను, నా క్రియ మార్చుకున్నాను. మొత్తానికి ఈరోజు నేను దేవుని కోరుకున్న దానిని, నా ఆశలో నుంచి నా దాహాన్ని తీర్చుకుంటానికి నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడైనా విన్నారా? మీ సాక్ష్యం అది ఉందా? చాలామందికి మనం అక్కడి నుంచి వచ్చాం కదా, ఆ ఆచారాల నుంచి వాళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మేము కూడా చెప్పేవాళ్ళం. ఏమంటే నిజంగానండి, గుండు కొట్టించుకుని వచ్చినాక అందరూ అడుగుతారు, హే అండ్ మేము హెడ్ ఆఫీస్ అండి. వాళ్ళు వెంటనే ఒకటి అడుగుతారు, ఎప్పుడు వెళ్ళారు? పలానప్పుడు వెళ్ళామండి. దర్శనం బాగా జరిగిందంట. బ్రహ్మాండంగా జరిగిందండి. ఏం జరిగింది? దర్శనం ఎవరిని? మూల విరాట్ అయిన దేవుణ్ణి మేమేం చేయాలి? ఆయన్ని కళ్ళతో చూస్తే దర్శనం, దగ్గరగా వెళ్ళి చూసుకుని వెళ్ళిపోతే దండం పెట్టుకుని దర్శనం, మహాహారతకు వెళ్తే దర్శనం. ఇది భావం. సంఘంలోకి వెళ్ళి దేవుడిని దర్శించి వెళ్ళారా అని అడిగితే మీరేమని చెప్తారా? ఎవడు మాట్లాడేటి? మీరు చర్చకు వచ్చారు కదా, మహాదేవుడును యేసుక్రీస్తు రక్షణ కొరకుడని చెప్పి పెద్ద సంఘాలన్నీ ఆదివారాలు బోర్డులు పెట్టుకుని మా ఆరాధన మాదే గొప్ప, దేవుడు మాట్లాడేస్తాడు, లైవ్ వచ్చేయండి, దీవించిపడి వెళ్ళిపోండి. దేవుడు నన్ను దర్శించాడు, నేను ఆయనను దర్శించబడ్డాను, ఆయన చేత దర్శించబడి స్పృశించబడ్డాను వాక్యము చేత. ఆ వాక్యపు జల్లు నన్ను తడిపింది. మంచు వచ్చినట్లు, వర్షం వచ్చినట్లు, నేలను తడపకుండా వెళ్ళినట్లు నన్ను దేవుని వాక్కు చేత తడిపింది. నేను మునిగాను, నేను దర్శించబడ్డాను, నేను తడపబడ్డాను, నా తృష్ణ తీరింది, నేను తాకబడ్డాను. ఇలాంటి మాటలు ఏమైనా ఉన్నాయా? నిజంగా పాస్టర్ గారు చేతులు ఎత్తమన్నారండి ఆయన గారు, మా అయ్యగారు ఎత్తుంటే అలాగా చల్లగా అనిపించింది. ఏటండి ఏసీ. అప్పటి వరకు ఏసీ ఆన్ చేయలేదు, అప్పుడు ఏసీ ఆన్ చేశారు. ఏసీ ఏంటి? చేతులు ఎత్తితే ఏమైంది? తప్పు నేను అంటలా.
అక్కడ యేసుక్రీస్తు లేని పనిని యేసుక్రీస్తుగా భ్రమింప చేస్తున్న ప్రదేశంలో ఉండి అది దేవుని చేత దర్శించబడ్డం అనే భ్రమలో నడిపిస్తున్న ప్రదేశంలో కళ్ళు ఎక్కడ పోతున్నాయి, మనసు ఎక్కడ పోయింది నీది. ఆ పద్ధతి మీరు చేయటానికి కుదరదు. నీ దప్పికి ఎక్కడ తీరాలి? దేవుని మాట దగ్గర తీరాలి. అమ్మయ్య, ఈ రోజుకి నేను ఏదైతే అనుకుంటున్నానో అదే మాట్లాడాడు. వీళ్ళు దొంగలు, ఈ మాట మాట్లాడిన వాళ్ళందరూ దొంగలు, ఈ చెప్పేవాళ్ళని గాలి కబుర్లు గాళ్ళు వీళ్ళు. నా చెవుల దగ్గరికి వచ్చి చెప్తారు, దేవుడు నేను ఏదనుకుని వచ్చాడు అదే మాట్లాడేశాడు. మరుసటి రోజు వాళ్ళ మొక్కలు చూడండి అలా ఉంటాయేమో. దేవుని మాట మాట్లాడితే విరిగిపోతుంది. అడవి మేకలు ఈనుతాయి, లెబనోను వృక్షాలు వంగుతాయి, ఆకాశములో పైకి లేచిపోయినటువంటి ఆ వృక్షాలు విరిగిపోతాయి దేవుని మాటకి. నా బ్రతుకు మారిపోద్ది. ఈ రోజుకి దేవుడు మాట్లాడేస్తాడు, రేపు మళ్ళీ ఏం మార్పు ఉండదండి. ఆ మనిషి అలాగే ఉంటుందండి, అలాగే ఉంటాడండి. వీళ్ళకి ఎక్కడ దేవుడు మాట్లాడేస్తాడో నాకు అర్థం కాదు. వీళ్ళు డైలాగులు అబద్ధాలే. మోసగత్తే మోసగాడా, ఎన్నాళ్ళయ్యా నువ్వు ఇలాంటి అడ్డదారులు భక్తిని చేస్తావు? ఎన్నాళ్ళు ఎవడు మోసం చేస్తావు నువ్వు? దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నా బ్రతుకు ఇలా మారిందని ప్రజలు చెప్పాలి నీ గురించి. ఏదో సాక్ష్యం. రెండో మాట చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. 10 చదవండి. యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం కలుగు చేయడానికి వచ్చాడు ఆయన? జీవము కలుగు, సమృద్ధిగా కలుగు జీవము, జీవము కలిగించడానికి వచ్చాడు. ఏమండి, మీకు ఆ జీవము దొరికితే లేమేమైనా ఉంటుందా? కరువు ఏమైనా ఉంటుందా? భయం ఏమైనా ఉంటుందా? అభద్రత ఏమైనా ఉంటుందా? చింత ఏమైనా ఉంటుందా? దుఃఖం ఏమైనా ఉంటుందా? ఏడుపు ఏమైనా ఉంటుందా? బాధ ఏమైనా ఉంటుందా? లోకంలో మీరే చెప్పే ఏ రకమైనటువంటి వేదన కానీ ఏదైనా ఉంటుందా? అసలు జీవం అంటే సమృద్ధిగా ఉంటే ఉంటుందా? చెప్పండి. ఉండదు. మీ పక్క వాళ్ళని అడగండి, నీకు కూడా లేదు కదా అని అడగండి. ఏ భయము, బాధ, చింత, వేదన, దుఃఖం, పలకని ఏమి లేవు కదా, అంత హ్యాపీ కదా. సమృద్ధి జీవం ఉందా మీకు అని అడగండి. అప్పు లేనోడు ఎవడండి? జబ్బు, నొప్పి, కష్టం, బాధ లేనోడు ఎవడు ఇక్కడ అంటే మరి మీకు సమృద్ధి జీవం లేదా? ఏముంది? జీవం ఉంది. ఏమి లేదు? దప్పిక తీర్చుకున్నవాడు సమృద్ధి జీవం దగ్గరికి వస్తాడు. స్టిల్ దెర్ ఇస్ సంథింగ్ ల్యాక్. నాకు ఇంకా ఏదో తక్కువ ఉంది, ఇంకా ఏదో అవ్వలేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పొందలేదు, ఇంకా ఏదో జరగలేదు, ఇంకా నేను అనుకున్నట్లు అవ్వట్లేదు, ఇంకా అది ఎందుకు లేదు, ఇంకా అది ఏంటి రాలేదు. నా భక్తి లోపమా? అసలు భక్తి లోపమా నా ప్రశ్న ఎందుకు వచ్చింది? దేవుడు లోపమా? దేవుడు లోపము కాదు, నా భక్తి లోపమా కాదు. మరి ఏంటి నీ లోపం? అది ఆయన ఇష్టమైనప్పుడు ఇస్తాడనే నమ్మకం నాకు లేకపోవడం లోపం. ఆయన మీద నాకు లేదు, నాకు ఆశీర్వాదం మీద ఉంది. షార్ట్ కట్. సమృద్ధిని అనుభవించని నీ భక్తి, నీ సంతుష్టి లేని నీ భక్తి, నీ ముఖం చూసి చెప్పొచ్చు నువ్వు ఎంత ఆనందంగా దేవుని దగ్గర ఉన్నావు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా మనసు ఏం మారిందో, నా క్రియ ఏం మారిందో, అప్పుడు నా ఇంటి వారు నన్ను చూసి ఏం మార్చుకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో నా బ్రతుకుందో, నా చుట్టుపక్కల వారు ఎలాంటి సాక్ష్యం కలిగారు, ఎంత కష్టపడినా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే దేవుడు మాటను బట్టి అని చెప్పగలగాలి. ఏం చేశాడా దేవుడు అన్నట్టుంది. రైట్? ఒకసారి వద్దాం. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా షార్ట్ కట్ లేదని మీతో చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. దేవుడు ఎప్పుడు కూడా అతి త్వరగా, శీఘ్రంగా, తక్షణమే, వెంటనే, ఇప్పుడే ఇలాంటి పదాలు వాడడం. మీ పాస్టర్లు ఏమైనా ఆమెను ప్రార్థన చేసే పాస్టర్లు ఇప్పుడే, తక్షణమే, తీరునుగా కానంటే మీరు నమ్మకండి. అలాగని మీరు ఏకీభవించకపోతే రాదేమో అని కూడా మీరు ఆమెను అనకండి. అది అపనమ్మకమే. వెంటనే ఇప్పుడు 1,00,000 రూపాయల అప్పు తీర్చునుగాక అన్నారు అనుకోండి, మీరు అందరూ ఆమెను నడిచారు అనుకోండి, ఎవడికి తీరింది? మీకు తెలుసా? మొదటి నెల మొదటి వారం అయితే పాస్టర్ అప్పు తీరిపోద్ది. ఫస్ట్ వీక్ కానుకలు అప్పులు తీర్చేస్తుంది. అదే ఈఎంఐలు కట్టేస్తాడు ఆయన. మీకు పెరిగిపోద్ది ప్రాబ్లం. మీకు ఆమెంతో సుఖమేంటి? ఇప్పుడు నేను అన్నాను కాబట్టి మీరు అనకపోతే, ఏకీభవించలేదు కాబట్టి నీకు జరగలేదని అంటారేమో, అప్పుడు మీకే నష్టం. అన్నారనుకో, అది అడ్డదారి కదా, ఎలాగొస్తుంది? ఆయనకి మీది కదా. నేను అవన్నీ మేము మాట్లాడకూడదు. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? యోసేపు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? దానియేలు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? ఎలీషా 3.5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడు? మరి యేసు ప్రభు 30 ఏళ్ల పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? యోసేపు ఎందుకు 30 ఏళ్ళు వెయిట్ చేశాడు? వాళ్ళకి దగ్గరదారులు లేవు కదూ.
మిల్కీ సెదక్ లాంటి వాడు దొరకలేదు కదూ. ఒకళ్ళు దొరుకుంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? చెప్పరే, సంపాదించిన దానిలో 10% ఇచ్చేసి మిల్కీ సెదకు మమ్మల్ని దీవించేయని అడుగుతురు. ఇప్పటికే మనం అదే అడుగుతున్నాం, అక్కడే ఉండి చచ్చిపోయాం. జాగ్రత్త, దేవుడు ఎవ్వరిని అలాంటి షార్ట్కట్లో దీవించలేదు. ఇంత చదువుతున్న వాక్యం తెలిసిన నీకెందుకు షార్ట్కట్ వచ్చింది? ఇప్పుడు ఈ అడ్డదారి ఎందుకు వచ్చింది? నీ క్రియకు తగిన ఫలితము నీ చేతుల్లోకి ఇస్తాడు. నీ విశ్వాసానికి తగ్గ ఫలం నువ్వు అనుభవిస్తావు. నీ భక్తి యొక్క క్రియకు తగిన మూల్యము నువ్వు చెల్లిస్తావు. దానికి తగిన ప్రతిఫలపు దీవెన, ఆ ఆశీర్వాదం ఆయన నీకు అందిస్తాడు. ఎక్కడ దీనిలో తేడా ఏం రాదు. అయితే ఏం చేయాలి? నేను విషయం చెప్తున్నాను వినండి. ఏం చేయాలి అంటే చాలా ఈజియెస్ట్ వేస్ ఉంటాయి. ఒకటి, లూకా సువార్త 18:13 చేయండి. భలే అద్భుతమైన విషయం ఉంటుంది అక్కడ. లూకా 18:13, 18వ అధ్యాయము 13వ వచనం లూకా సువార్త. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇంకేమన్నా ప్రార్థన ఉందా అక్కడ? చెప్పండి, ఏముంది అక్కడ ప్రార్థన? స్తోత్రం 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 స్తోత్రం, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు, యేసు నాయన యేసు నాయన యేసు నాయన, యేసు బాబు యేసు బాబు, యేసు తండ్రి యేసు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం 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 స్తోత్రం, యేసు కృతజ్ఞతలు కృతజ్ఞతలు, పాపినైన నన్ను కరుణించుము తండ్రి అని అడిగాడు. అప్పుడు నేను ఇప్పుడు నీకు 4 విషయాలు చెప్తా. 4 ప్రార్థనలు సరిగ్గా వినండి, మీకు ఏమర్థమైందో చెప్పండి. మొదటిది ఇది. రెండవ ప్రార్థన మత్తయి సువార్త 20:31, 20:31, 20:31 త్వరగా. మాథ్యూ 20:31. అందరిని ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి, కానీ వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణింపుమని బిగ్గరగా కేక వేసిరి. ఇంకేమన్నా ప్రార్థన ఉందా అక్కడ? ఏమరిచారు వాళ్ళు? దావీదు కుమారుడా మమ్మును కరుణించు. ఇంకేమైనా ఎక్స్ట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ? ఎక్స్ట్రాడినరీ ప్రేయర్స్ ఏమైనా ఉన్నాయా? ఇందాక ప్రార్థన ఏంటి? కన్నులెత్తుటకు సైతం ధైర్యం చాలక వాడు ఏమని అడిగాడు? పాపిని నన్ను అని. అయిపోయిందా ప్రార్థన? ఇంకేమైనా ఉందా? స్తోత్రాలు లేవు, కృతజ్ఞతలు లేవు, ఇంకేవో చెప్పినవి లేవు. ఆడు ఒకటి అడిగాడు, అయిపోయింది. ఇప్పుడు రెండవ ప్రార్థన విన్నారు. ఏమడిగాడు? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించన్నాడు. లూకా సువార్త 23:39 నుంచి 43 మధ్యలో మొత్తం చదవదు, కానీ మీకు విషయం చెప్తాను. దొంగోడు ఉన్నాడు ఎక్కడ? పక్కన. ఏమని రెండోడు ఏమన్నాడు? నన్ను నీ రాజ్యములో నన్ను. ప్రభు ఏమన్నాడు? నీవు నాతో కూడా. ఈడి ప్రార్థనకు సమాధానం వచ్చిందా లేదా? ఇందాక నేను చెప్పిన 3 ప్రార్థనలకు సమాధానాలు వచ్చినాయా లేవా? ఫస్ట్ ప్రార్థనకు వచ్చింది, రెండో ప్రార్థనకు వచ్చింది, మూడో ప్రార్థనకు వచ్చింది. 3 ప్రార్థనలో బాగా సాగదీసి చేశారా? ఉపవాసం ఉండి చేశారా? కన్నీటి పెట్టి చేశారా? చర్చికెళ్ళి ప్రార్థన చేశారా? ఆల్ నైట్ చేశారా? లేకపోతే చైన్ ప్రార్థన చేశారా? ఏం చేశారు వీళ్ళు? ఆగండి, ఇంకోటి చెప్తాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ చేశాడు 59:60. అపోస్తులు 7:59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారతన్ని రాళ్లతో కొట్టిరి. అయిపోయింది. ఏం ప్రార్థన చేశాడు? నా ఆత్మను. అక్కడ జరుగుతున్నది ఏంటి? కష్టమా, శ్రమ, దీవెన? శ్రమలో ఏం చేశాడు? ఇప్పుడు అతని ముఖము దేవదూత వలె మారింది. అతడు మాట్లాడుతుండగా ప్రజలు విన్నారు. అద్భుతమైన రక్షణ కార్యం జరిగింది. ఆ రాళ్ళు వేస్తున్న వాళ్ళు యేసు నామములో ఆపండి అనలేపాడే? అన్నాడా? ఏమన్నాడు? తండ్రి నా ఆత్మ. ఇప్పుడు మీతో చెప్పినటువంటి ఈ 4 ప్రేయర్స్ మీరు ఆలోచిస్తే, ఒకదాని తర్వాత ఒకటి మీరు విన్నప్పుడు లెంత్ లేదు, ఇంటెన్సిటీ ఉంది. వీళ్ళు అడ్డదారులు వెతుక్కోవచ్చు, వీళ్ళు షార్ట్ కట్స్లో ఇంకొక రకంగా దేవుని దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకేదో చేయొచ్చు. కానీ అక్కడ ఏమీ జరగలేదండి. మనం చేసే తప్పిదాన్ని సరిచేసుకోవడానికి నేను మీకు ఉదాహరణలు చెప్తున్నాను. నువ్వు ఎంతసేపు పెరుగులాడుతున్నావు, ఎంత దీర్ఘం చేసావు, ఎంత ఎక్కువ మొరపెట్టావు, ఎంత సీదావు కాదు, ఎంత యేసుతో నమ్మకాన్ని పెంచుకున్న ప్రార్థన పెరిగిందన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కరెంటు షాక్ కొట్టి కరెంటు పెడతాను చెప్పండి. నేను ఇందాకే ఫేస్బుక్లో నాకు సిస్టర్ గారు పంపించి, అన్న
ప్రార్థన చేయండి, నేను ఈ మీటింగ్కి వెళ్తున్నానని పెట్టింది. దానిలో ఏముందో తెలుసా? ఎబ్బేజు ప్రార్థన అని ఉంది. ఆవిడ వాక్యం చెప్పడానికి వెళ్తుంది ఎబ్బేజు ప్రార్థన గురించి. ఎబ్బేజు ప్రార్థన న్యాయాధిపతుల దగ్గర మీరు చదువుతారు. ఆ ఎబ్బేజు ఏం చేశాడు? ఆ ప్రార్థన, నా సరిహద్దులను విశాలపరిచి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ చెప్పాడు. యెహోవా అతడు చేసిన దానికి అంతకు దయచేసి అని ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎబ్బేజులాగా ప్రార్థన చెయ్యాలనుకుంటున్నారు. ఎస్తేరు ప్రార్థనలో కొంతమందికి తెలుసు కదా. ఎస్తేరు ప్రార్థనలో గుంపుల్లో లేరా మీరు? ఇంకా ఎస్తేరులో జాయిన్ అవ్వలేదు? ఇంకా జీసస్ కాల్స్లో జాయిన్ అవ్వండి, వాళ్ళు చేరుతారు మిమ్మల్ని. ఎస్తేరు ప్రార్థనలు, రూతు ప్రార్థనలు దూరుస్తారు దేనిలో దానిలో. గుంపుల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయండి. ఇక్కడ మీరు చెప్పేటువంటి ప్రార్థనలో హన్నా ప్రార్థన, యబ్బేజు ప్రార్థన, యెహోషాపాతు చేసిన ప్రార్థన, ఆశా చేసిన ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు చాలామందికి మనకు కంటత వాక్యాలు వచ్చు. వాళ్ళు చేసిన ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు చేసినట్లు చేస్తున్నారా? నా మాట అర్థమైందా? ఇప్పుడు నువ్వు హన్నాలాగా పిల్లలు లేకపోతే మొర్రపెట్టినప్పుడు హన్నాలాగా ప్రార్థన చేస్తున్నావా? హన్నా లాంటి ఆలోచనతో ప్రార్థన, దేవుని మీద నమ్మకం కలిగి చేస్తున్నావా? హన్నాకి ఇచ్చాడు కాబట్టి నీకు కూడా గ్రాంటెడ్ అని చెప్పి ఆ పదాలు వాడుతున్నావా? ఎబ్బేజు స్థితిలోకి, ఎబ్బేజు అనే పేరు మాటకు అర్థమేంటో తెలుసు, ఏడుపు కొట్టుడని. మరి నీకు ఏడుపు కొట్టు అనుభవం లేదు, నువ్వు ఎబ్బేజు ప్రార్థన చేస్తావా? దేవుడు నీకు ఇచ్చేయాలా? ఎవడండి మోసపోతుంది ఇక్కడ? ఇక్కడ మీరు చెప్పాల్సిన అంశాలు ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు కాపీ పేస్ట్ చేస్తే దేవుడు కార్యాలు చేసే షార్ట్కట్ దేవుడు కాదు నీ దేవుడు. దానికి టైం వేస్ట్ చేయకండి. నీ దేవునితో వాళ్ళు నడిచిన ఆ విశ్వాస నడకను చూడండి. ఇప్పుడు నేను మీకు ముందుకు చూపించిన 4 ప్రేయర్లు, వాళ్ళకి దేవునితో సంబంధం మనకున్నంత రిలేషన్షిప్ చర్చిలు, పాస్టర్లు, వాక్యాలు, చర్చిలు ఏం లేవేళ్ళకి. నన్ను జ్ఞాపకం చేసుకో, ఎస్ నువ్వు నాతో ఉంటావు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, ఎస్ ఆగిపోయి నీకేం కావాలని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ ప్రార్థనల్లో ఏ విషయాల్లో కూడా ఎక్స్టెన్షన్స్ లేవు, పెద్ద రిమార్కబుల్ సిచ్యువేషన్స్ లేవు, బట్ ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్. ఏంటి వాళ్ళ నమ్మకం దేవునితో? ఆ నమ్మకమైన జీవితానికి తగ్గట్టు నీ మార్పు కలిగి ఉంటే నీ భక్తి పరలోకపు జీవ గ్రంథంలో రాయబడిన పుస్తకంలో ఉంటుంది. అడ్డదారులు వెతుక్కుని తప్పుడు దారిలోకి వెళ్ళి ఏదో ఒక రకంగా దేవుడి దగ్గర గుంజుకుందామని ప్రార్థనలు కలిగి ఉంటే నీ భక్తి ఎప్పటికీ కూడా దైవికమైన ఆశీర్వాదాలు తెచ్చుకోదు. మేజర్ థింగ్ ఏంటో చెప్తాను. దేవుని యొక్క మాట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏ రకమైన అడ్డదారుల్లో ఆశీర్వాదాలు తెచ్చుకోవడం మానేయండి. షార్ట్కట్ పద్ధతుల్లో నువ్వేదో చేసేద్దామని, దేవుడికి హెల్ప్ చేసేద్దామని రకరకాల ప్రయత్నాలు చేయకండి. దేవుని మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో యెషయా 40:31 మొదటి వచనం, 4 వచనాలు చెప్తాను. ఈ 4 గోల్డెన్ వర్స్. మొదటి విషయం యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇంక ఎదురు చూడంతే అని. రాకపోతే ఏడవకో, గోల పెట్టకో, అడ్డదారులు తొక్కో, పాస్టర్లు మార్చుకో, చర్చిలు మార్చుకో, దేవుళ్ళను మార్చుకో, వాగ్దానాలు ఎత్తిపెట్టకో, ఎదురు చూడడం నేర్చుకో. నెంబర్ 2 కీర్తన 62:5. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఏం చేయాలి? దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఏం చేయాలి? పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలా? మీ గుంపు అందరిని ఇంట్లో తెచ్చుకొని 7 మంగళవారాలు ఏడవాలా? 7 శుక్రవారాలు ప్రార్థన చేయాలా? అమావాస్య రోజు ప్రార్థన చేయాలండి. ఈడెవడో చెప్పాడు నిన్న. ఇంకొక ఆవిడ చెప్తుంది, ఆ దేవుడు చెప్పాడట గ్రహణం రోజు ఇంట్లో ప్రేయర్ పెట్టమన్నాడంట. గ్రహణం రోజు ఏమంటే నీ ఇంటికి పట్టిన గ్రహణంలాగా వెళ్ళిపోద్దట. చేతబడి ఏంటి? మనుషులు అడ్డదారులు ఏంటి? దేవుని మాట కాదది. ఏం చేయాలి? ఆయన నమ్ముకుని నీ ప్రాణం ఎలా ఉండాలి? మౌనముగా ఉంటే ఏమవుద్ది? ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నీకు పోషకునకు ఆధారం ఎవడుప్పుడు? ఆయనే. నీకు ఇక లోకం, మనుషులు, చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా, పాస్టర్ గారు నమ్మొద్దని నేను చెప్పట్లా, ఆయన చెప్పిన బోధన వినొద్దని చెప్పట్లా. నువ్వు అడ్డదారుల్లో వాళ్ళ ద్వారా యేసుప్రభు వస్తున్నాడని పనిచేస్తున్నాడంటే వాళ్ళ నమ్మకం చెప్తున్నాను. ఇప్పటికైనా నీ విశ్వాసాన్ని కర్త ఏ సవాలు చూసుకో. 3 సామెతలు 3:5. ఇది మనందరికి చిన్నప్పటి నుంచే కంటత వాక్యం. ప్రోబ్స్ 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎవరి మీద? ఇప్పుడు నడిపింపు, డైరెక్షన్ అంతా ఎవరి దగ్గర తెచ్చుకోవాలి? ఇప్పుడు మామూలు హృదయమా, పూర్ణ హృదయమా?
ఊర్న ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం మానే. అది తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికి రా, వాక్యం చదవడం నేర్చుకో, క్రమంగా చదువు, రెగ్యులర్గా చదువు, మానక చదువు, అర్థమైపోయిన చదువు, రోజు చదువు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సంబంధం, దేవుని మాటతో సంబంధం కలిగి ఉంటావో నీకు నడిపింపు వస్తుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది, డైరెక్షన్ వస్తుంది. సో నీ సొంత బుద్ధిని, నీ చదువు కానీ, నీ తెలివితేటలు కానీ, ఇంటర్నెట్ కానీ, ఏఐ కానీ, అదేంటి చాట్ జీపీటీ కానీ, ఇలాంటి వాటిని అడక్కం. ఎవడో చెప్తున్నాడు చాట్ జీపీటీని చేసి నేను లక్షాధికారిని అయ్యాను, ఆడి మెంటలోడాడు. ఆడేం లక్షాధికారి అవ్వాలి, అది అడ్వర్టైజ్మెంట్. మీరు అనవసరంగా సబ్స్క్రిప్షన్ పోతాయి. మీరు దేవుని దగ్గరికి వచ్చి మీరు మౌనంగా ఉండండి, మీ సొంత చిత్తం చేయకండి. అయిపోండి. లాస్ట్ హెబ్రీ 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం కావాలి చెప్పండి వాళ్ళకి, ఓరిమి మీ పక్కవాళ్ళకి చెప్పండి. నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను, దేవుని కొరకు ఓపిక ఎదురు చూడు. చెప్పండి మీ పక్కవాళ్ళకి. దేవుని కొరకు ఓపికగా ఎదురుచూడు. ఆయన నీకు పోషించగలడని ఆయనను నమ్ము. ఆయన నీకు పోషించగలడని మౌనంగా ఉండు. మౌనంగా ఉండు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకు. నీ స్వంత బుద్ధిని ఆయన నీకు నడిపింపిస్తాడని నమ్ము. ఆయన నీకు నడిపింపిస్తాడు. ఆయన చిత్తము వాగ్దానం నెరవేరుతుంది, ఓపిక పట్టు. ఆయన చిత్తము వాగ్దానము నెరవేరుతుంది. ఈ 4 నీకు తెలియకుండా నువ్వు భక్తి చేసేసి ఎక్కడి నుంచి ఏం తెచ్చేద్దాం అనుకుంటున్నావండి? దేవుని సేవలోకి వచ్చినప్పుడు మాకింత జ్ఞానం కూడా లేదు, కానీ మేము అడ్డదారులు తొక్కల. దేవుని వాక్యాన్ని చెప్పడం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు పితరులు ఎవరు నాకు నేర్పించే వాళ్ళు లేరు. దేవుడు వద్దన్నాడు, నేను చెప్తాను నేర్చుకో అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడి నుంచైనా వెళ్ళి తెచ్చుకుందామనే అడ్డదారులు వెతకల, ఏ మనుషుల విశ్వాసాన్ని వెంబడించలా, ఏ మనుషుల చేతుల దీవెనలు పొందుదామని ప్రయత్నం చేయలా. ప్రభు వైపు చూసి ప్రభు కొరకు నిలబడి ప్రభు మీద కేవలం ప్రభువుతోనే బతికి ఆ మాటలు పట్టుకుని నిలబడి ఓపిక పట్టి 17 సంవత్సరాల తరువాత దేవునితో ఏదైనా ఒకటి పొందితే ఎలా ఉంటుంది అన్నది అనుభవించాం. ఆఖరికి ఒక మాట చెప్తాను. ఒక్కొక్కరు చెప్తూ ఉంటే అప్పటికి మేము ఆరాధన కొరకు ప్రార్థన చేస్తుంటేనండి ఆ అయ్యగారు ఈ మా ఇల్లు తీసుకో అన్నాడండి. నాకు అసలు ఆశ్చర్యం, ఇలాంటి ఎలా జరుగుతాయి? అసలు ఇల్లు ఇచ్చేస్తాడా? చచ్చిపెట్టుకోవడానికి ఇల్లు ఇచ్చేస్తారా? ఏంటండి బాబు అలా ఇచ్చారండి బాబు ఇళ్ళ? నాకు ఇంకా చాలా విశ్వాసం, ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాను, పెళ్లి మానేశాను, చుట్టాలు బంధువులు వదిలేశాను, స్నేహితులను వదిలేశాను, దేశం వదిలేసి పొమ్మంటే పోయాను, మరి నాకెవడు ఏటెవరేటరు బాబా అని నాకు అనిపించేది ఒకసారి. ఈ సాక్ష్యాలు ఏంటంటే నేను చెప్తున్నాను ఏంటి అన్నాడు. మళ్ళీ అప్పటికే నాకు తెలుసు ఈ మనుషుల చేతుల్లో తీసుకుంటే వాడు ఎప్పుడైనా ఈ ఇల్లు పేరు ఎవరి మీద ఉందంటే ఏం చెప్పాలా? అలా ఆవిడ వాడు కొడుకో ఉంటాడు, ఎందుకు మళ్ళీ నాకు ఆ వారసత్వం, వద్దులే ప్రభు నీ ఇష్టం కాదులే నాకు అని మళ్ళీ కాముగా ఉండేవాడిని. పాకేమో పైన వర్షం గారిపోతుంటే బకెట్ జరుపుకోవడం, కొండలెట్టుకోవడం, చిప్పలెట్టుకోవడం, ఎన్ని తిప్పలు పడినా ఏ రోజు బాధ అనిపించలేదు, దుఃఖం అనిపించలేదు, కష్టం అనిపించలేదు. ప్రయాణంలో బాత్రూముల దగ్గర కూర్చుని వెళ్ళాల్సి వచ్చినా ఎందుకు ఇలా ప్రయాణం అని ఎప్పుడు బాధపడలేదు. వేసవికాలం దుప్పటి తడుక్కుని మొహం మీద వేసుకుని 2 స్టేషన్లు దిగి మళ్ళీ తడుక్కోవడం, మొహం మీద వేసుకోవడం, మధ్యాహ్నం ప్రయాణం అటు నుంచి వస్తుండే ఏ రోజు అలిసిపోలేదు, చెమట పడుతుంది, అయ్యో గాలి ఇట్లేదు, ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కలేదు, ఏడుపు రాలేదు, ఏంటో తెలీదు. అదొక మైకంలో సేవ చేస్తాం, ఆ దేవుని మనస్సుతో సేవ చేస్తాం, ఏ పరిస్థితికి చూడకుండా చేస్తాం. ఎందుకో తెలుసా? అడ్డదారులో దీవులు చేయటం మాకు నేర్పలా దేవుడు. అందుకే ఈరోజు ముఖాలను కానీ చేతులను కానీ చూడకుండా రోషం కలిగి దేవుని వైపు కన్నులెత్తి చేతులెత్తి బ్రతకడం నేర్పించి బోధించగలుగుతున్నాం. పిల్లరా, ఆశగా ఉండండి, అడ్డదారులు తొక్కకండి. తప్పుడు దారిలో దీవెనలు ఆశీర్వాదాలు రావు. ఒకవేళ వచ్చినది శాశ్వత కాలం కాదు, అది నీ తరానికి అది దీవెనకరంగా మారవు. నువ్వు పొందుతావు, కానీ నువ్వు అనుభవించేది నీ పిల్లలు సంతోషంగా అనుభవించలేరు. కానీ శ్రమ నడవండి, వేదన పడి బిడ్డల్ని కనండి, కడుపును అడ్డంగా కోసుకుని కాదు, కానీ ఖచ్చితంగా దాని అనుభవాన్ని మమకారంతో నీ బిడ్డను పెంచి తీరుతావు. అంటే సి సెక్షన్లో కనమని కాదు, అడ్డదారిలో కొనద్దని. అది సో దైవికమైన పరిస్థితుల్లో దీవెన పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మాదిరిగానే బతుకుతారు, దేవునికి ఇష్టంగానే నిలబడతావు. జాగ్రత్త, అడ్డదారుల్లో సులువైన పద్ధతిలో అతి తొందరగా అకస్మాత్తుగా పలానా దగ్గరికి వెళ్ళంగానే నాకు వచ్చేస్తే నేను ఎవడనే చెప్తే భయపడు, అది దేవుని దగ్గర నుంచి కాదు. ప్రార్థన చేద్దాం.